Reverend fathers, Reverend pastors, Reverend sisters, పవిత్రమైనటువంటి దైవ ప్రజలందరికీ ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ కాన్ఫరెన్స్కు మిమ్మల్ని అందరినీ ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాం. మనమందరము ఒకే దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. ఆల్ చర్చెస్, ప్రపంచమంతటా ఒక క్రైస్తవులు అన్నప్పుడు ఒకే దేవుణ్ణి మనము విశ్వసిస్తున్నాం. రెండవది, ఒకే శిలువను మనము ఆరాధిస్తున్నాం. ఒకే ఉత్థానమును మనము విశ్వసిస్తున్నాం. ఒకే రాజ్యం కొరకు మనమందరము నిరీక్షిస్తున్నాం. ఈరోజు ప్రత్యేక విధముగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగు కథోలిక టీసీబీసీ తెలుగు క్రిస్టియన్ ఫెడరేషన్ దీన్ని ఆహ్వానిస్తుంది. కాబట్టి మన పూజ్య తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అంతోని దాస్ గారు ఈ యొక్క కమిషన్కు పెద్దలు, చైర్మన్. కాబట్టి వారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదే విధముగా రెవరెండ్ ఫాదర్ కొండవీటి అంతయ్య గారు సెక్రటరీ ఫర్ 2 కమిషన్స్, ఒకటి నేషనల్ లెవెల్లో CCBIకి మరియు తెలుగు చర్చెస్కు వారు డైలాగ్ మరియు ఎక్యుమెనిజానికి ఇన్ఛార్జిగా ఉంటున్నారు. కాబట్టి ఫాదర్ కొండవీటి అంతయ్య గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రత్యేక విధముగా ఈ యొక్క కార్యక్రమానికి కొంతమంది స్పీకర్స్ ఉన్నారు, కొంతమంది అతిథులు ఉన్నారు. కానీ ఫాదర్ అంతోని తుమ్మా వాళ్ళు అనారోగ్యంతో రాగలేకపోతున్నారు. కాబట్టి వారు ఈరోజు ఈ యొక్క కార్యంలో ఉండరు. అదే విధముగా ఇప్పుడు మన మధ్య రెవరెండ్ మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఫర్ APFC ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఫాదర్ గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు వికార్ జనరల్ విజయవాడ మేత్రాసలని కూడా. కాబట్టి దయచేసి అందరిని క్లాప్స్ తోటి ఆహ్వానిస్తాం. మరియు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అయినటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ రెవరెండ్ ఐ కరుణానిధి గారిని కూడా స్టేజ్ మీదకి రావలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం. మరియు లెఫ్టినెంట్ కల్నల్ జోసెఫ్ గారిని, సాల్వేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి వారిని ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ బి డేవిడ్ దయాసాగర్ గారిని హెబ్రోన్ చర్చెస్ స్టేజ్ మీదకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ పాస్టర్ IS బెనర్ బాబు గారు స్టేజ్ మీదికి రావాల్సిందిగా కోరుచున్నాం. వారు మన బ్యాప్టిస్ట్ చర్చ్ లోన్ స్టార్ దగ్గర ఉంటారు. చాలా చక్కటి ప్రసంగికులు. అదే విధముగా ప్రేమ్ కుమార్ SALC వారు స్టేజ్ మీదికి రావాల్సిందిగా మిమ్మలను కోరుచున్నాం. సరే, మరి చాలా సంతోషం. ఇక్కడ రెవరెండ్ డాక్టర్ రాజశేఖర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో మనము పాల్గొని జ్ఞానాన్ని, ప్రభు యొక్క ఆశీర్వాదాలకు పొందేదానికి ప్రయత్నం చేస్తాం. ఫాదర్ జోసెఫ్ గారికి చాలా వందనాలు. ఇప్పుడు మనం ఈ సమావేశాన్ని ప్రారంభించుకునే ముందు కొద్దిమంది మన మధ్య ఉన్న సంఘ అధిపతులు, అదేలాగా కొంతమంది ముఖ్యమైన పాస్టర్ గారులు ఉన్నారు. వారందరినీ చాలా క్లుప్తంగా మనందరికీ ఒక సందేశం లేదా శుభాలు, గ్రీటింగ్స్ ఇవ్వమని నేను అడుగుతున్నాను.
మొట్టమొదటిగా అయ్యగారు గ్రీటింగ్స్. ఫాదర్ మీరు వస్తున్నారా? తర్వాత మనము సిఆర్ఐ నుంచి ముఖ్యంగా ఒక రిలీజియస్ ప్రీస్ట్, ఒక సిస్టర్ అండ్ ఒక లే పర్సన్, లే ఉమెన్ ఎవరైనా రావాలి ముందుకి. ఫర్ జోసెఫ్ యూ కెన్ అపాయింట్ సంబడి. సిఆర్ఐ సెక్రటరీ సిస్టర్ ఉన్నారు ఎవరైనా? సిస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, ప్లీజ్ కమ్. గట్టిగా చప్పట్లు కొడదాం, వారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. తర్వాత స్త్రీల విభాగం నుంచి ఒకరు ఎవరైనా ముందుకు రావాలి. గృహస్థ క్రైస్తవులు, ఎనిబడి, మహిళా మండలి కావచ్చు, మరి దళం సంబడి, పెద్దవాళ్ళు ఎవరైనా కమ్. జోసెఫ్ come this side. స్త్రీలు పెద్దవాళ్ళు. ప్రభావతి మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గుడ్, సంతోషం. రెవరెండ్ పీటర్ పాల్ గారు, ఇండిపెండెంట్ చర్చ్, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాసిస్. పీటర్ పాల్ గారు కమ్, ప్లీజ్ కమ్. అమ్మారండి, పైకి పైకి రండి. బయటికి కాదు, పైకి. ఇప్పుడు మనందరికీ గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా లెఫ్టినెంట్ కర్నల్ జోసెఫ్ గారు సాల్వేషన్ ఆర్మీని ఆహ్వానిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో చేరిన బిషప్స్, రెవరెండ్, డాక్టర్స్, పాస్టర్స్, ఇవాంజలిస్ట్ అందరికీ యేసుక్రీస్తు ప్రభునామములో నా శుభాలు. రక్షణ సైన్యము నెల్లూరు డివిజనల్ హెడ్ క్వార్టర్స్ నుండి తెలియజేస్తూ ఉన్నాం. ఇది చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోజెస్ డి ప్రకాశం బిషప్ తండ్రి గారికి, అలాగే యాంటోనీ బిషప్ తండ్రి గారికి, మన మధ్యలో ఉన్న సిఎస్ఐ బిషప్ తండ్రి గారికి, రెవరెండ్ కరుణానిధి గారికి, రెవరెండ్ డేవిడ్ దయాసాగర్ గారికి, చేరిన డయాస్ మీద చేరిన బిషప్స్ అందరికీ, రెవరెండ్స్కి ప్రత్యేకమైన వందనాలు. క్రైస్తవులందరూ కూడా ఏ డినామినేషన్కు చెందినప్పటికీ కూడా మనమందరము యేసుక్రీస్తు యొక్క పిలుపును పురస్కరించుకుని, యేసుక్రీస్తు పిలుపు ప్రకారము మనము మన యొక్క సంస్థలలో ఆయా ప్రదేశాల్లో దేవుని యొక్క సేవను ఘనముగా కొనసాగిస్తూ ఉన్నాం. మనందరికీ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. అందుచేత ఈ చక్కటి ఎఫ్టీసీ, ఏపీఎఫ్సి
ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియపరిచిన తండ్రి గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఫార్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ యాక్షన్ కమిటీ దీనిలో ఉన్న చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, సభ్యులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియపరుస్తూ ఉన్నాము. సైన్యము, రక్షణ సైన్యము తరపుగా వీఆర్ ఆల్ కాల్డ్ టు ఎస్టాబ్లిష్ ద న్యూ వెంచర్, ఒక క్రొత్త కార్యక్రమాన్ని ఐక్యతతో సమాజమును నూతనముగా క్రీస్తు మనకు అనుగ్రహించిన ఆజ్ఞను పురస్కరించుకుని మనం ముందుకు కొనసాగిపోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి మనందరికీ అవసరమైనది. యేసు క్రీస్తు నామం పేరిట మనం అందరం కూడా నూతన బలము, నూతన శక్తి పొందుకుని ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాక్షన్ కమిటీలో మనం ముందుకు కొనసాగాలి. మనం అందరం కూడా క్రైస్తవుల యొక్క ఐక్యత కొరకు, వారి యొక్క కోరికలు, వారి యొక్క అవసరతలు, వారి యొక్క అడ్వైజర్స్ కొరకు మనం అందరం కూడా పాటుపడాలి. దానిలో రక్షణ సైన్యం కూడా ఎల్లప్పుడూ సహకరిస్తూ సపోర్టుగా ఉంటుందని తెలియపరుస్తూ నా యొక్క గ్రీటింగ్స్ను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ డాక్టర్ కర్నల్ జోసెఫ్ గారు ఫర్ యువర్ గ్రీటింగ్స్. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ బి డేవిడ్ దయాసాగర్ గారు హెబ్రోన్ చర్చెస్ వారిని క్లుప్తంగా గ్రీటింగ్స్ ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో డాక్టర్ వి సురేందర్ బాబు గారు క్రిస్టియన్ లీడర్ని, వారిని డయస్ మీదకి ఆహ్వానిస్తున్నాను. రండి రండి, ప్లీజ్ కమ్. అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన ప్రత్యేకమైనటువంటి విధముగా మనల్ని అందరూ కూడా ఆహ్వానించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మోజస్ డి ప్రకాశం గారికి, బిషప్ ఆఫ్ నెల్లూరు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ చైర్మన్గా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ డాక్టర్ అంతోని దాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మధ్య చేసినటువంటి రెవరెండ్ కరుణానిధి గారికి, రెవరెండ్ డాక్టర్ మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదిక అలంకరించినటువంటి దైవజనులకు, నాయకులకు, చేరి వచ్చిన మీకందరూ కూడా ప్రభు నామాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక శుభ దినం, ఒక శుభ ప్రారంభం. నెల్లూరు పట్టణానికి ఈ ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్ని పాస్టర్ డాక్టర్ అంతోని దాస్ గారు మొట్టమొదటిగా తీసుకొచ్చారని నేను నమ్ముతున్నాను. చాలా సంవత్సరాలుగా ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న ఇది కేవలము మెయిన్ లైన్ చర్చెస్తోనే వారు ముందుకు సాగుతూ ఉన్నారు. నౌ ఆఫ్టర్ ద లీడర్షిప్ ఆఫ్ అండ్ ద చైర్మన్ ఆఫ్ డాక్టర్ అంతోని దాస్, దట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఇండిపెండెంట్ చర్చెస్ ఆల్సో. ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలా. ఈ వేదికను ఈరోజు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఒక శుభ ప్రారంభం అని నేను భావిస్తున్నాను. నేడు ఇలాంటి నాయకులు నేడు సమాజానికి ఎంతో అవసరం. ఈరోజు కేథోలిక్ చర్చి అనేక గోడలను పడగొట్టేశారు. మనకు వారి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా పడగొట్టి ఈరోజు మనందరం కూడా సమైక్యతో ఉండడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మన నెల్లూరు బిషప్ ప్రకాశం గారికి, అంతోని దాస్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో దేవుని చిత్తానుసారంగా మేము వారితో కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాం. we are all with you, sir. Now we have understand how the Federation of Christian Churches is going to be. దేవుని యొక్క కృపలో ఇంకా అనేక మందిని దీంట్లో పాలు భాగస్తులుగా చేసి అందరం కూడా దేవుని యొక్క రాజ్యం వచ్చే లోపల
మన యొక్క ఐక్యతను దేవునికి మహిమకరంగా చెప్పాలి. అనేక విషయాలు ఇందాక విన్నాం, చాలా గొప్ప విషయాలు, డైలాగ్స్ విత్ అదర్ కమ్యూనిటీస్ అండ్ అదర్ రిలీజియస్. ఇట్స్ సో మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్, ఈ దినాన ఈ గంటకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఫెడరేషన్ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్ ద్వారా జరగడం అనేది అంతైనా అవసరము. కాబట్టి నేటి సంఘం ఈ విషయాల్లో వెనుకంజ వేయకుండా అన్ని సంఘాల వారు మనం కలిసి పనిచేయడం ద్వారా ఇప్పుడు ఎదుర్కొన్న ప్రతి సమస్యను కూడా మనము విజయవంతంగా ఎదుర్కోగలగాలి. అలాగే దేవుని యొక్క మహిమార్థమై మన యొక్క ఐక్యతను మనం చాటి చెప్పగలమని తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. ఇప్పుడు మన బాప్టిస్ట్ సంఘాలకు చెందిన పాస్టర్ ఐఎస్ బెన్హర్ బాబు గారిని వారి గ్రీటింగ్స్ ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి వేదిక మీద ఉన్నటువంటి ఘనులకు, నా తోటి దైవజనులకు, సభాధ్యక్షులకు, సభికులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి కార్యక్రమం ఇది. మంచి తలంపును దేవుడు ప్రథమంగా ప్రముఖులకు ఇచ్చి కొనసాగిస్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఒక దాదాపు 20 సంవత్సరాల క్రితం చర్చెస్ మధ్య ఐక్యత కొరకు, అలాగే మతాల మధ్య ఐక్యత కొరకు పాటుపడి విఫలమైనటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. అయితే ఆ అనుభవాలు ఇంకా నాతోనే ఉన్నాయి. అనుభవ జ్ఞానాన్ని బట్టి చెప్తున్న మాట ఏమిటంటే, మనకు 133వ కీర్తనలో ఐక్యత ఎంత ఆశీర్వాదకరమో తెలియజేస్తుంది. అలాగే రిబ్కా గర్భములో యాకోబు ఏశావులు ఉన్నారు. వాళ్ళకి తగాదా ఎందుకు వచ్చిందో తెలియదు కదా. ఒకే తల్లి గర్భంలో ఉన్న ఇద్దరు సహోదరుల మధ్య ఐక్యత లేదు. కానీ ఎలిజబెత్ గర్భంలో యోహాను, మరియమ్మ గర్భంలో యేసు ప్రభు పిండ రూపంలో ఉన్నారు. ఆనందం ఉంది. అందుకే నేనేమంటానంటే, వెలుపల నుండి వచ్చే శ్రమల వలన కలిగే ఐక్యత అది ఎప్పుడు వీగుతుందో తెలియదు. కానీ ఆత్మ ద్వారా కలిగించే ఐక్యత అది కలకాలం కొనసాగుతుంది. అలాగే యేసుతో ఉన్న పేతురు బలహీనుడు. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. పెంతెకోస్తు దినాన యేసులో చేరిన పేతురు ఆయన్ని కాదని మేము ఏమీ చేయలేమన్నాడు. యేసుతో ఉన్న పేతురు బలహీనుడు, యేసులో ఉన్న పేతురు బలాఢ్యుడు. మనం యేసుతో కాకుండా, వెలుపలి శ్రమలను బట్టి కాకుండా, యేసుతో చేరిన వారముగా, ఆత్మ కలిగించు ఐక్యతలో చేరిన వారముగా మనమందరము విభేదాలు కలిగించే అన్ని విషయాలను విడిచిపెట్టి, ఐక్యత కలిగించే అన్ని విషయాలను స్వీకరించి, ఒక్క మనసు కలిగిన వారముగా, ఒక్క ఉద్దేశం కలిగిన వారముగా, దేవుని మహిమార్థం, మన భవిష్యత్ తరాల యొక్క క్షేమం నిమిత్తం ఇంకా బలపడి కొనసాగాలని ప్రభు ప్రేమలో నేను కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చక్కని సందేశాన్ని అందించిన పాస్టర్ బెన్హర్ బాబు గారికి కృతజ్ఞతా వందనాలు. ఇప్పుడు ఇంకా గ్రీటింగ్స్ కొనసాగించేదానికి ముందు ఈ సమయంలో నేను రెవరెండ్ ఫాదర్ మూవల్ ప్రసాద్ గారిని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్, తెలుగు క్రైస్తవ సంఘాలు, అదేలాగా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సంఘాల గురించి మరి కొంచెం పరిచయం చేయవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇందాక నేను చెప్పారు జోసెఫ్ ఫాదర్ గారు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్, అదేలాగా
ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టీసీబీసీ కమిషన్ ఫర్ ఎక్యుమెనిజం అండ్ డైలాగ్ తరపున కూడా స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఫాదర్ గారు సెయింట్ పాల్స్ కథీడ్రల్ విజయవాడ విచారణకర్తలు, అదేలాగా డైసెస్లో వికర్ జనరల్ కూడా. చాలా వందనాలు. పూజ్యులు గౌరవనీయులైనటువంటి వారసత్వ లేక వారస నెల్లూరు సహలేదు నెల్లూరు వారస పీఠాధిపతులు, కొద్ది సమయంలో బిషప్ గారు మన ఎండి ప్రకాశం గారు, మరియు విచ్చేసినటువంటి పాస్టర్స్ అందరికీ, 3 రోజులుగా ఇక్కడ ఉంటున్నటువంటి యువ గురువులందరికీ అలసిపోయినట్టున్నారు. అలాగే సిస్టర్స్ అందరికీ, తర్వాత విచ్చేసినటువంటి గృహస్థ క్రైస్తవులకు, సహోదరి సహోదరులారా, నేను నెల్లూరు 2 సార్లు వచ్చినట్టున్నాను. ఇలాగే ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ యొక్క ప్రాముఖ్యత మనమందరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకసారి రావడం జరిగింది. రెండవది, దళిత క్రైస్తవులకు సమానమైనటువంటి ప్రాతిపదిక కల్పించాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సదరన్ స్టేట్స్, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, కొంతవరకు కేరళ మనకు వస్తుంది అనేటువంటి సమయంలో సుప్రీంకోర్టు మనకు ఆల్మోస్ట్ సమానమైనటువంటి ప్రాతిపదిక ఇస్తుంది అనేటువంటి సమయంలో భయం లేకుండా చెప్పొచ్చు, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చాలా చోట్లకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఇది సహేతుకం అని చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకంగా కూడా రెచ్చగొట్టబడినటువంటి వారు వచ్చి ఇది వద్దు అని చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కేరళ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, గుజరాత్ వెళ్ళారు. మన ఆంధ్రప్రదేశ్కి వస్తామని దగ్గర ఒక 9 నెలల నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు, కానీ రావటం లేదు. మళ్ళా సుప్రీంకోర్టు దానిని తీసుకుంటుంది. ఏం జరుగుతుందో తెలియదు. ఒకప్పుడు బుద్ధులు, జైన మతానికి చెందిన వాళ్ళు, ముస్లిం మతానికి చెందిన, క్రైస్తవ మతానికి చెందినటువంటి దళితులందరికీ కూడా వాళ్ళు కనుక హిందువులు కాని పక్షంలో హిందూ దళితులకు వచ్చేటువంటి ఈ రాయితీలు ఏవి రావు అనేటువంటిది 1950 యాక్ట్. అందుకే మనం ఆగస్టు 10వ తారీఖు నాడు బ్లాక్ డేగా కూడా చేయడం జరుగుతుంది. అది కొంతమంది మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో చేస్తారు, కొంతమంది చేయరు. ఆగస్టు 10 బ్లాక్ డే. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వీళ్ళకి ఆ రాయితీలు రావు అని చెప్పిన తర్వాత కేవలం జైనులకు, బౌద్ధులకు మాత్రమే ఇది ఇవ్వడం జరిగింది. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా వచ్చేటువంటి సమయంలో ఒక రాజకీయ, ఒక విధంగా చెప్పాలంటే కుట్ర, అంటే మన పట్ల కుట్ర కాదు కానీ ఒక కుట్ర చేశారు. నాకు నచ్చినటువంటి ప్రధానమంత్రులలో, వయసు వచ్చిన తర్వాత అవగాహన వచ్చినటువంటి ప్రధానమంత్రులలో సామాజిక పరమైనటువంటి న్యాయం కోసం కృషి చేసినటువంటి వారిలో దివంగత విపి సింగ్ ఒకడు. ఆయన కాలంలోనే వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా వచ్చింది. మనకిస్తారు అనేటువంటి సమయంలో వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ వారు, రాజీవ్ గాంధీ యొక్క నాయకత్వంలో సపోర్ట్, రాజకీయపరమైనటువంటి కోణాలు, మనకు సంబంధించినటువంటి కోణాలు కావవి. ఎప్పుడైతే విరమించుకున్నాడో ఆ విపి సింగ్ గవర్నమెంట్ కూలిపోయింది. అప్పటి నుంచి మనకి ఇంకా రాలేదు. కాబట్టి మనం ఫైట్ చేస్తానే ఉన్నాం. క్రైస్తవుల్లో చాలా మంది దళితులుగా ఎస్సీ క్యాడర్ మీద ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే క్యాడర్ మీద ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ
దళిత క్రైస్తవులుగా బీసీసీగా నమోదైనటువంటి వారికి చేయూతనివ్వడం కానీ సహాయం చేయడం కానీ చాలా మంది నిరాకరిస్తున్నారు. నన్ను తప్పుగా అనుకోకపోతే మీలో టీచర్స్ కానీ చాలా మంది, కొంతమంది అయినా, నేను విమర్శించడానికి కాదు కానీ అవగాహన కోసం చెప్తున్నాను. మీలో కూడా కొంతమంది ఎస్సీల సర్టిఫికేట్ మీదనే ఉద్యోగాలు ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళు ఉండారని భావిస్తున్నా. లేకపోతే అన్నిదా భావించవద్దు. 70 మార్కులు వచ్చాయి, 57 మార్కులు వచ్చాయి. 70 మార్కులు వచ్చినటువంటి వాడికి ఉద్యోగం రాలేదు, 55 మార్కులు వచ్చినటువంటి వారికి ఉద్యోగం వచ్చింది. ఒకే కులం, ఆర్థిక పరమైనటువంటి సమానత, పెద్ద హెచ్చుతగ్గులేమి లేవు. ఆర్థిక పరంగా కూడా ఒకే స్థాయిలో ఉన్నటువంటి వారు. 70 మార్కులు వచ్చినటువంటి వాడు క్రైస్తవుడు, బీసీసీగా నమోదు పొందాడు. 55 మార్కులు వచ్చినటువంటి వాడు దళిత హిందువుగా నమోదయ్యాడు. దగ్గర 15 మార్కులు తేడా ఉన్నా కూడా ఇతనికి ఉద్యోగం వచ్చింది, అతనికి రాలేదు. ఇది దుస్థితి. దీనికోసం పాటుపడేటువంటి వాళ్ళు చాలా తక్కువ. దేవుని స్తోత్రం. ఈ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తర్వాత వచ్చింది, కానీ అంతకుముందు క్యాథలిక్ చర్చ్, తర్వాత మన ఈ ఇండియన్ చర్చెస్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు సమైక్య చాలా కృషి చేశారు. చాలా మంది చాలా కృషి చేశారు, కానీ ఎందుకో ఎక్కడో ఒక చిన్న లోపం, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు చేస్తారని భావిస్తున్నాం. ఈ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అనేటువంటిది 2001 అనుకుంటా అంతే ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వెళితే, ఎందుకయ్యా మీరు క్యాథలిక్స్ అని వస్తారు, సియాస్ అని వస్తారు, ఇంకా రకరకాల ఒక ఫోరం మీద రావచ్చు అన్నప్పుడు వాళ్ళందరికీ ఒకలాంటి చైతన్యం కలిగి గాలిబాలి బిషప్ గారు అనుకుంటా, ఆయన నాయకత్వంలో, మరి మెదక్ బిషప్ లేకపోతే దైవాశీర్వాదం గారు ప్రధానంగా ఉండి తర్వాత ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా, తర్వాత పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. సక్సెసివ్ చీఫ్ మినిస్టర్స్ కూడా ప్రయత్నం చేశారు. జగన్ చేశాడు, చంద్రబాబు కూడా చేసినట్లున్నారు. అయినా మనకి ఇంకా బీసీసీగా ఉన్నటువంటి వారికి ఇంకా ఇది రావటం కరువైపోతుంది. మరి వస్తుందో రాదో తెలియదు. ఆ పరిస్థితుల్లో అన్ని విధాలుగా ఈ ఎఫ్టీసీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సువార్తను బోధించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి క్రైస్తవ విధానం అయినప్పటికీ కూడా విభజన స్పష్టంగా కనబడుతూ ఉంది. క్యాథలిక్స్లోనే విభజన ఉంది, సిఎస్ఐలో విభజన కొంచెం ఎక్కువగా ఉంది, కానీ అది ఏమనుకో మాకు. లూథరన్స్లో మరీ భయంకరంగా ఉంది. మిగతా వాళ్ళు ఉందో లేదు, ఎందుకంటే ఒక సాల్వేషన్ ఆర్మీ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ పాస్టర్స్గా వాళ్ళ యొక్క మందిరాలను సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. ఇది మన యొక్క పరిస్థితి, విభజన అనేటువంటిది. ఈ విభజనలో సమైక్యతగా మనం ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా నా పరంగా అయితే సోషియో ఎడ్యుకేషనల్ విధానంలో ముందుకు వెళ్ళడానికి ఇవి ఆటంకాలు, అవరోధాలుగా ఉన్నాయి. సామాజిక, విద్య, ఆర్థిక పరిస్థితులలో మనం ముందుకు వెళ్ళడానికి ఇవి ఆటంకాలుగా, అడ్డుగోడలుగా ఉన్నాయి. కాబట్టి ఎఫ్టీసీ అనేటువంటిది ఇది తొలగించడానికి చాలా కృషి చేస్తూ ఉంది. ఓకే, సువార్త పరిచర్య చేయాలి. సువార్త పరిచర్య చేసేటప్పుడు షీప్ స్టీలింగ్ అనేది ఉండకూడదు, గొర్రెలను దొంగలించడం అనేది ఉండకూడదు. క్రీస్తు తెలియనటువంటి వారిని, యేసు ప్రభు తెలియనటువంటి వారికి బోధించాలి. కానీ దురదృష్టం ఏంటంటే సైతాను ఎంతగా ప్రయత్నం చేస్తుందంటే ఒక సంఘం నుంచి మరొక సంఘాన్ని దొంగిలించేటువంటి పరిస్థితుల్లో మనం చాలా ప్రావీణ్యత పొందినట్లుగా కనబడుతూ ఉన్నాం. మిగతా విషయాలంత ప్రావీణ్యత మనకు లేదు, కానీ ఆర్సీఎం నుంచి సిఎస్ఐ నుంచి లూథర్ నుంచి ఇంకా అలా దొంగిలించేటువంటి కార్యక్రమం మాత్రం చాలా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్యత, అడ్వకసీ అనేటువంటి చాలా అవసరం. ముందుకు వెళ్ళాలి. ఒక
నిర్ణీతమైనటువంటి దృక్పథంతో అందరి కొరకు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరతను గ్రహించిన తర్వాత ఈ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు క్రైస్తవులందరినీ సమైక్యపరుస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే మరి మీతో ఎవరైనా మాట్లాడేలా లేదు, కానీ కాస్త జ్ఞానం ఉన్నటువంటి హిందూ సోదరులు, క్రీస్తుని గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తారని, ఎందుకంటే మీకు ఇన్ని విభేదాలు? అందరి చేతిలో బైబిల్ కనబడుతుంది. ఆదివారం వీధిలోకి వస్తే చాలా మంది బైబిల్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈ తపస్కాల శ్రమల దినాలలో చాలా మంది తెల్ల బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటారు. కాళ్ళకు చెప్పు లేకుండా వేసుకుని వెళ్తున్నారు. చాలా దీక్ష తపస్సు చేస్తారు. ఎందుకంటే మీకు ఈ భేదాలు? ఒకరినొకరు ఎందుకు విమర్శించుకుంటూ ఉంటారు? మీరు బోధించాల్సింది క్రీస్తుని కదా. ఇది ఆదిలోనే జరిగినట్టుంది. అందుకే పౌలు చెప్తాడు, మీరు విభజించబడినటువంటి వారా. కొరింథీయులకు రాసినట్టు సంఘంలో అప్పుడే ఈ ఏమంటారు పోలరైజేషన్ రావటం మూలంగా ఒకడు పేతురు, ఒకడు అపోలో, ఒకడు పౌలు, ఇలా చీలిపోయినటువంటి విధానాలు. సైతాను సంతోషించేది ఏంటంటే మనలను చీలిపోయే విధానంలో రెచ్చగొట్టి సైతాను చాలా ఆనందిస్తూ ఉంటుంది. కానీ విభజన. అందుకే ఈ షీట్లో ఆఖరి భాగంలో మనకు ప్రార్థన ఇచ్చారు ఫాదర్ అంతయ్య గారు. ఈ ప్రార్థనలో 17:21 ప్రభువు చనిపోవడానికి ముందు రోజుల్లో చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలో 17:21 ఏముందంటే, వారందరూ ఒకటిగా ఉండాలని నా ప్రార్థన. తండ్రి, నీవు నన్ను పంపావని లోకము నమ్మేలా. కాబట్టి ఈరోజు మనం చీలిపోతామని ఆయనకు అప్పుడే తెలుసు. అందువల్ల ఆయన ప్రార్థనలో మనం అందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే చీలికకు కారణం అవుతారో వాళ్ళని యేసుప్రభు గుర్తుపెట్టుకుని ఆ రోజు 2000 సంవత్సరాలు సుమారు ఆ సమయాల్లో ప్రార్థన చేశారు. బైబిల్ చాలా చోట్ల మనకు ఏం చెప్తూ ఉంటుందంటే, భయభక్తులు చూపేవారికి, ఎవరి పట్ల భయభక్తులు చూపేవారికి? క్రీస్తుకు, త్రిత్వానికి భయభక్తులు చూపేవారికి దేవుడు ఒకే మనసు, ఒకే హృదయం ఇస్తాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన నరుడు ధన్యుడైనప్పటికీ ఆ భయభక్తుల ద్వారా దేవుడు ఒకే మనస్సు, ఒకే హృదయాన్ని ఇస్తాడు. అందుకే ఇందాక బిషప్ గారు చెప్పారు, పరలోక ప్రార్థన గురించి ఒక చిన్న కథ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవ్వరూ దేవుని సంబోధించినటువంటి విధానంలో అప్పటి వరకు దేవుడంటే భయపడి రకరకాలుగా ఉన్నటువంటి వారికి దేవుడు భయపడాల్సినటువంటి వారు కాదు, ఆయన మన తండ్రి, తల్లి తండ్రి అయి ఉన్నాడు అని బోధించి నేర్పించినటువంటి వాడు, అబ్బా అని పిలిచినటువంటి వారు యేసు ప్రభు. అప్పటి వరకు ఇప్పటికి కూడా ఏ మతంలో కూడా అబ్బా అని పిలిచేటువంటి మతం లేదని నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి పరిజ్ఞానంలో. దీన్ని బట్టి మనం అందరం, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి అని పిలవాలి, క్రైస్తవులు తండ్రి అని పిలవాలి, కానీ మనం పిలవలేకపోతున్నాం. అందువలన జకరియా గ్రంథంలో కూడా ఆయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పినటువంటి సందర్భం. మరి ముఖ్యంగా యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో ఆయన తండ్రి మన బిడ్డలం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళేది చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ద్వారా సువార్తీకరణ జరగాలి. ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు. నీకు మోక్షం లేదని ఎవరికి చెప్పడానికి నువ్వెవడవి, నేనెవడిని? యేసు ప్రభువే నన్ను తీర్పరిగా చెప్పమని ఎవడు చెప్పాడని ప్రశ్నిస్తాడు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకోకుండా సహేతుకమైనటువంటి విధానంలో క్రీస్తు యొక్క ప్రేమ, ఇందాక చెప్పారు క్రీస్తు తత్వాన్ని బిషప్ గారు చెప్పారు, క్రీస్తు యొక్క ప్రేమ విధానాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈరోజు ఫాదర్స్ మరి మార్చేశారో లేదో, ఎంతమంది మన క్యాథలిక్స్ వెళ్ళారో లేదు, కానీ నీ తండ్రి ఏ విధంగా పరిపూర్ణుడై ఉన్నాడో నీవు ఆ విధంగా పరిపూర్ణుడై ఉండాలి. గోల్డెన్ మాట అది. ఈ పరిపూర్ణత మనం ఇతరులకు అందించగలిగినప్పుడే క్రీస్తు లోక రక్షకుడని భావిస్తారు. ఇది ఆధ్యాత్మికత, ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ చెప్పేటువంటిది. మనకున్నటువంటి వ్యక్తిగతమైన, సంఘపరమైన, శాఖాపరమైనటువంటి, వేదాంతపరమైనటువంటి సిద్ధాంతాలకు అంటిపెట్టుకుని ఉంటూనే, ఎక్కడైతే మనం సడలింపగలమో వాటిని సడలించుకుంటూనే,
ఈ వ్యక్తిగతమైన శాఖాపరమైనటువంటి సిద్ధాంతాలకు పైకి వెళ్ళి అవసరమున్న చోట మనం కలవాలి. ఉదాహరణకి ఎక్కడో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇంత మత విభేదాలు లేవు, ఇంత విషము కక్కేటువంటి పరిస్థితులు నేను చూడలేదు, నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి. కానీ ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి. క్రిస్మస్ టైంలో ఆ ఉండి భీమవరం ప్రాంతంలో పనిగట్టుకుని కక్షగట్టుకుని మన దేవాలయాలను కూడగొట్టితే ఎవరు మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ పరిస్థితి ఇది. కొంతమంది మీద మాట్లాడటానికి ప్రయత్నం చేశాం. వెళ్ళి ఎవరైనా సందర్శించారంటే సందర్శించిన పరిస్థితులు కనబడటం లేదు. మన క్యాథలిక్ చర్చ్ కూడా క్రిస్మస్ టైంలో కరెంటు పీకి వేయటం, నానా హింసలకు, పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి దాడులు. కానీ వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికా వెళ్ళి బెనిఫిట్ పొందాలి. వీళ్ళ పిల్లలు మాత్రం క్రైస్తవ దేశాలైనటువంటి జర్మనీ, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకుని ఉద్యోగాలు సంపాదించి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద అక్కడ హోటల్లో పనిచేసిన ఇక్కడికి వచ్చి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లుగా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రియులారా, మనం కలిసి ఉండకపోతే ఇలాంటి దాడులను ఎదుర్కొనేటువంటి అవకాశం లేదు, ఉండదు. కాబట్టి కలిసి ఉండాలి, ఫైట్ చేయాలి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, నేను నమ్మేటువంటిది రాజ్యాంగము మనకిచ్చినటువంటి రాయితీలను కానీ, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులను కానీ మనం పొందలేనటువంటి దీనస్థితిలో ఉన్నాం క్రైస్తవులు. కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎన్నో అవకాశాలు మనకిచ్చింది. తెలియని పరిస్థితులు, ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి వాటిని మనం అందుకోలేకపోతున్నాం. మనకు హక్కు అది, ఎవడు హక్కును తీసివేయడానికి అవకాశం లేదు. మనం బయటకు వస్తేనే రాజ్యాంగం మనకి ఏమి కల్పించింది, ఏం కల్పించింది, హక్కులు ఏ విధంగా కల్పించింది, మతపరమైనటువంటి రక్షణ ఆ 2 ఆర్టికల్స్లో ఏ విధంగా ఇచ్చింది, దానిని ఎందుకు మనం రక్షించుకోలేకపోతున్నాం? ఎవరేం చేస్తారు, మనల్ని ఏదో కొడతారు తిడతారు అనుకుందాం. భయపడాల్సింది ఏముంది? నేను చేసే త్యాగము, నువ్వు చేసేటువంటి త్యాగము తరతరాల వరకు క్రైస్తవులకు బలంగా ఉంటూ ఉంటుంది. అందువలన రాజ్యాంగ పరంగా మన హక్కులను సాధించుకోవటంలో మన క్రైస్తవ కొంతమంది పెద్దల మినహాయించి ఢిల్లీలో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి బిషప్స్ కానీ, ప్రొటెస్టెంట్ చర్చిలో ఉన్నటువంటి బిషప్స్ ఆ స్థాయిలోనే జరుగుతుంది. కానీ సామాన్య క్రైస్తవునకు, మారుమూల ఉన్నటువంటి క్రైస్తవునకు ఇది తెలియటం లేదు. ఈ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఇదే తెలియచేయడానికి ముందుకు వెళుతూ ఉంది. కొంతమందికి అవగాహన ముందుంటుంది, అవగాహన ఉందని ఆలోచించాలని ఒక సవాలు మనందరి ముందు ఉంది. విద్యారంగంలో మనం చాలా నిష్ణాతులం. కార్పొరేట్ కాలేజెస్ వచ్చినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి. అయినా కానీ మన స్కూల్స్కి ఎందుకు క్యూ కడుతున్నారు? వైద్య రంగంలో కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, కానీ మన హాస్పిటల్స్కి ఎందుకు వాళ్ళు క్యూ కట్టుకుని వస్తున్నారు? సరే, సామాజిక పరమైన సేవ వాళ్ళు ఇంకా సరిగ్గా ఎంటర్ కాలేదు, కానీ మనం ఎంటర్ అయ్యాం. నాకు ఒక విషయం తెలుసు. జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా మినిస్ట్రీ చేస్తున్నప్పుడు మధ్యప్రదేశ్ దండకారణ్య ప్రాంతంలో ఒక సేవా సంఘాన్ని లేకపోతే ఏర్పాటు చేయాలనేటువంటి ఐడియాతో వచ్చాడు. వచ్చి వాళ్ళకి పారామిలిటరీ ఉన్న, సైనిక బలం ఉన్న వెళ్ళడానికి భయపడ్డారు. ఏం జరుగుతుందోనని. ఈ నక్సలిజం అనేటువంటిది బాగా ఉండటం మూలంగా వాళ్ళు మన దగ్గరకు వచ్చి, బిషప్స్ దగ్గరకు వచ్చి, ఢిల్లీలో మీరు వెళ్ళండి, దాన్ని సరిచేయండి, రోడ్ అంటే దానికి ఒక బేస్ నిర్మించండి, మీరు బేస్ నిర్మించి కార్యక్రమాలు చేస్తే మేము సులువుగా రాగలుగుతాము. ఎవరి దగ్గరకైనా నక్సలైట్స్ కానివ్వండి, ఎవరి దగ్గరకైనా వెళ్ళగలిగేటువంటి వారు క్రైస్తవ సాంఘిక సేవా కార్యక్రమం ద్వారా. ఇన్ని ఉన్నా మనం ఎందుకు సమాజంలో ఓట్ బ్యాంకుగానే మనం నిలిచిపోతున్నాం? ఓటు బ్యాంకే మనం. మన తరపున ఎవడైనా జీవో చేయాలంటే ఏ బ్రాహ్మడో ఇంకా ఏ అగ్ర కులస్తుడో, క్రైస్తవ విలువలు తెలియనటువంటి వాడు, క్రైస్తవ
జీవోలు పాస్ చేయడానికి వాళ్ళు నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది దారుణం. ఎందుకంటే మనం ఈ వీళ్ళని తయారు చేయలేకపోయాం, ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయలేకపోయాం, బిజినెస్ పీపుల్ని తయారు చేయలేకపోయాం, పొలిటీషియన్స్ తయారు చేయలేకపోయాం, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆ బ్యూరోక్రసీని మనం తయారు చేయలేకపోయాం. కానీ వీళ్ళలో 85% మన స్కూల్లో చదివినటువంటి వాళ్ళే. 85% మన స్కూల్స్లో. వాళ్ళ కోసం మనంతా కరిగిపోతాం, మన వాళ్ళ కోసం మాత్రం కరగం. క్రైస్తవుల కోసం కరగరు, కానీ వాళ్ళకు వస్తే మాత్రం కరిగిపోతూ ఉంటాం. 85% వాళ్ళు మన స్కూల్లో చదువుకుని విద్యా జ్ఞానం పొంది ఈ రోజున మనకు వ్యతిరేకంగా వాళ్ళు జీవోస్ పాస్ చేయడానికి కారణం. మినిస్టర్ దేవుంది ఒక సంతకం చేస్తాడు. ఇది దారుణమైన పరిస్థితి. ఎందుకు మనం చేయలేం? ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ మనల్ని ఆలోచించమని చెప్తుంది. ముఖ్యంగా కాలేజీ స్కూల్స్లో ఉన్నటువంటివి. ఎందుకు మన స్కూల్స్ నుంచి బ్యూరోక్రాట్స్ ఎందుకు రాలేకపోతున్నారు? మన స్కూల్స్ నుంచి ఎంటర్ప్రెనర్స్ ఎందుకు రాలేకపోతున్నారు? మన స్కూల్స్ నుంచి పొలిటీషియన్స్ ఎందుకు రాలేకపోతున్నారు? ఒకసారి మేము దీంట్లో కూడా ఉంది, జగన్ గారిని ఒక 2-3 ఎమ్మెల్యే సీట్లు క్రైస్తవులకు, దళితులకు కాదు క్రైస్తవులకు ఇవ్వనప్పుడు ఆయన కొంచెం అవగాహన, అందరూ దళితులందరూ క్రైస్తవులు కదా అనేటువంటి అవగాహనలో ఉన్నాడు. తర్వాత చెప్పినప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామనేదో చెప్పాడు ఆయన, అది వేరే విషయం. ఎందుకు మన వాళ్ళు ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారు? ఎందుకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా నిలబడలేకపోతున్నారు? ఎక్కడ లోపం? ఎఫ్టీసీ ఈ విధంగా మనల్ని ఆలోచింపచేసి సమాజపరంగా, కేవలం మతపరంగా క్రీస్తు యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా సమాజపరంగా ఒక విజన్ అనేటువంటిది, ఒక దృశ్యం అనేది మనలో ఉండాలని, ఆ దృశ్యంతో ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించడానికే ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్లో బలమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల బాగా పనిచేస్తుంది, కొన్ని చోట్ల ఇంకా నిద్రపోయేటువంటి నిద్రాన్న స్థితిలో ఉంది. సంతోషం, బిషప్ గారు దీనిని ఏర్పాటు చేశారు. వాస్తవానికి చాలామంది రావాల్సింది. ఈవెన్ నాకు తెలిసి ఎవరు మెయిన్లైన్ చర్చెస్ ఎవరు వచ్చినట్లేరు. లింగులీటుకు అనుకుంటూ సిఎస్ఐ నుంచి కరుణానిధి వచ్చాడు, అలాగే సాల్వేషనర్, మిగతా వాళ్ళందరూ ఇండిపెండెంట్ బ్యాప్టిస్టులు ఉన్నారు. అసలు మెయిన్లైన్ చర్చ్ లూథరన్ ఏడి? ఓకే, వస్తే మంచిది, ఇంకా ఏరి. కాబట్టి కదలాలి. ఇండివిజువల్ చర్చెస్ని ఆహ్వానించడం జరిగింది. ఇందాక సోదరుడు ఆహ్వానించలేదో అన్నారు, కానీ ఆహ్వానించడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకో కొంచెం కలవడానికి కొద్దిగా కొంతమంది కలుస్తున్నారు. ఎనివే, కాబట్టి క్రైస్తవులందరూ కలిసినప్పుడు బలం. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఒక క్యాథలిక్ వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర ఏదో చెప్తారు, క్యాథలిక్ వెళ్ళాడని మరుసటి రోజున లూథరన్ వెళ్తాడు, మరుసటి రోజున సిఎస్ఐ వెళ్తాడు, తర్వాత సాల్వేషన్ ఆర్మీ వెళ్తాడు, తర్వాత ఇండిపెండెంట్ వాళ్ళు ఈ ఫెడరేషన్ ఆఫ్ చర్చ్ ఈ వీళ్ళు ఏమంటారంటే ఈ వీళ్ళు ఉన్నారు కదా, ఏంటది, చాలామంది ఫెలోషిప్లు వెళ్తారు. అందరూ కలిసి వెళ్తే ఏమవుతుంది? ఒకరిగా వెళ్తే ఏమవుతుంది? ఎంత మనం చులకనవుతున్నామో ఆలోచన లేనటువంటి పరిస్థితుల్లో ఏదో వెంపర్లాడాల్సిన అవసరం లేదు మనకు. నేను మళ్ళా చెప్పినట్లుగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులను సాధించుకోవాలి. మనకు రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి. మైనారిటీస్కి 3 ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, స్పష్టంగా తెలియజేసినటువంటి. దాన్ని కూడా కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీలో చాలా మంది తెలుసు అనుకుంటే ఇప్పుడు వందే మాత్రం మైనారిటీస్కి వారి మనోభావాలను దెబ్బతీస్తుంది. స్కూల్స్లో పాడాలని, అన్ని చరణాలు పాడాలని చెప్తూ ఉన్నారు. మైనారిటీస్కి చాలా చాలా దెబ్బ ఇది. అంటే భిన్నత్వం పోతుంది. ఇండియా నో మోర్ ఎ ఫెడరేషన్, ఒక థియోక్రాటిక్ స్టేట్గా మార్చాలనేటువంటిది వాళ్ళు. మరి ఇంత జ్ఞానం కలిగినటువంటి మనం ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి ఆలోచించి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే,
జిల్లా కార్యాచరణ కమిటీ, డిస్ట్రిక్ట్ యాక్షన్ కమిటీ అనేటువంటిది, అడ్వకసీ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. కలయడానికి కేవలం కొంతమంది రిప్రజెంటేటివ్ కాకుండా, నాకు తెలియదు అంతయ్య హాడ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారా ఈరోజు ఏమన్నా? అంతయ్య ఈయన హాడ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారా? తాత్కాలికమైనటువంటి కమిటీని ఈరోజు ఏర్పాటు చేసి తర్వాత స్థిరమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి ఇది పుట్టుకు వస్తే చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు అన్య మతాల అన్య పార్టీల గురించి మాట్లాడుతున్న అభిమతం కాదు, కానీ ద సక్సెస్ ఆఫ్ బీజేపీ ఏంటంటే గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు, వార్డు స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. అందుకే వాళ్ళ సక్సెస్, ఇంకేం లేదు. క్రైస్తవులు ఒకప్పుడు చేసేవాళ్ళు, దానిని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు, కానీ మనం మర్చిపోయాం. కాబట్టి గ్రామీణ ప్రాంతం నుంచి ఈ ఎఫ్టీసీ విధంగా అన్ని శాఖల వారు కలిసి ఈ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామంలో క్రైస్తవులకు జరిగేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి తాలూకాలో లేకపోతే ఈ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే అవేర్నెస్ అనేటువంటిది అవగాహన తీసుకుని వస్తే మనం తొందరగా మన హక్కులను సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఇది జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. జిల్లా కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 9 జిల్లాలు కూడా బలంగా ఉండాలని అందరం ఆశిద్దాం. కొన్ని జిల్లాలలో జరిగినాయి, కొన్ని ప్రాంతాలుగా కూడా విభజించడం జరిగింది. ఈ ఉత్తర ఆంధ్రని, సెంట్రల్ ఆంధ్రని, అలాగే రాయలసీమని కొన్నిసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, ఇందాక ఆయన చెప్పాడు, మానవ సంకల్పంతో పాటు ఆత్మశక్తి, ఆత్మదేవుని యొక్క నడిపింపు అనేది జరిగినప్పుడు ఎవరు కూడా అడ్డుకోలేరు. కాబట్టి ఆత్మదేవుని యొక్క నడిపింపు ఈ జిల్లా కమిటీల్లో, తర్వాత ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి కమిటీల్లో ఉండాలని, మరి యువకుడు ఇంకా బిషప్ అంతోని దాస్ గారు బిషప్ కొంతకాలమే మీకు ఈ బాధ్యత ఇచ్చారు. కాబట్టి ఆత్మశక్తితో ముందుకు నడిపించాలని, అలాగే ఫాదర్ అంతయ్య అంతకుముందు అంతోని రాజు చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అలుపెరుగని శ్రామికుడిలాగా కష్టపడ్డాడు. అలాగే ఫాదర్ అంతయ్య కూడా అలుపెరుగని శ్రామికుడిలాగా కష్టపడుతూ ఉన్నాడు. మనమందరం ఒకటిగా, క్రీస్తునందు ఒకటిగా ఉంటూ మన హక్కులను కాపాడుకుంటూ ఆ క్రీస్తు యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క కృపలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆ నేపథ్యం, మరి ఎలా మనం ముందుకు సాగాలని చక్కగా వివరించిన రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ మువ్వల గారికి మనందరి తరపున కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. ఇప్పుడు మన గ్రీటింగ్స్ కొనసాగిద్దాం. ఇప్పుడు డాక్టర్ వి సురేంద్ర బాబు గారిని, క్రిస్టియన్ లీడర్ని, వారిని క్లుప్తంగా మనకు శుభాలు తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జేఎస్టీవీ ఛానల్ ఎండి గారిని స్టేజ్ మీద, బర్నబాస్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచు. ప్రైజ్ ది లార్డ్. సభకు నమస్కారం. సభాధ్యక్షులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, మరి ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాశం గారు, మరి అదేవిధంగా మోస్ట్ రెవరెండ్ పిల్లి ఆంటోనీ గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి గతంలో కూడా మన ఫాదర్ జోసెఫ్ గారితో కలిసి మేమంతా ఎన్నో
కార్యక్రమాల్లో పాల్గొని వారికి సహాయ సహకారాలు అందించాము. అదేవిధంగా జరగబో కార్యక్రమాల్లో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెవరెండ్ వి సురేంద్ర బాబు గారికి మనందరి తరపున వందనాలు. తర్వాత ఎస్ఏఎల్సి చర్చ్, సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ పాస్టర్ గారైన రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారిని తన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునామన అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఆంటోనీ దాస్ గారికి, మన యొక్క పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రకాశం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనులు, రెవరెండ్స్ కానీ పాస్టర్గా కానీ సభలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపలో మనమందరం ఈ రీతిగా కలుసుకొని ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించుకుంటూ, మరి ముఖ్యంగా మన యొక్క సంఘాల ఐక్యతను గురించి ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారండి. ఇది వరకు తెలియజేసినటువంటి దైవజనులు చాలా చక్కగా మాట్లాడారు. వారి అంత అనుభవం నాకు లేకపోయినప్పటికీ ఒక చిన్న మాటను మాత్రం నేను తెలియజేస్తానండి. క్రీస్తును మాత్రమే మనము ఆరాధిస్తున్నాం, క్రీస్తును మాత్రమే మనము కలిగి ఉన్నాం. మన యొక్క అప్లికేషన్స్ ఫామ్స్లో కూడా మనము రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ అని పెడతామండి, క్రైస్తవులము. మరి క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనకు ఇన్ని యొక్క డినామినేషన్స్ అవసరమా? నేను చిన్నతనం నుంచి కాంపౌండ్లో పెరిగినప్పటికీ హైందవ మిత్రులు నాకు ఉన్నారండి. వారు నన్ను చిన్నతనంలో అడిగినటువంటి ప్రశ్న కూడా, అంటే నేను కూడా ఒక పాస్టర్ గారి కుమారుని, కాంపౌండ్లో పెరిగాను, కానీ హైందవ సహోదరుడు అంటే స్నేహితులు వారు అడిగినటువంటి ప్రశ్న, అప్పుడు వారికి నాకు సమాధానం లేదు. మీరు క్రీస్తునే ఆరాధిస్తారు కదా, మరి సిఎస్ఐ అని, లూథరన్ అని, రోమన్ క్యాథలిక్ అని, ఆర్థడాక్స్ సంఘాలు, ఎందుకు ఇన్ని సంఘాలు, ఇండిపెండెంట్ సంఘాలు, ఇన్ని సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మీరు ఆరాధించేది ఒక్కరినే కదా, మాకంటే చాలా మంది ఉన్నారు. అప్పుడు నేను అంత ఊహ తెలియదు కాబట్టి చెప్పలేనటువంటి పరిస్థితి. ఊహ తెలిసిన తర్వాత నిజంగా మనము ఏర్పాటు చేస్తున్నటువంటి సంప్రదాయాలు, మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క నియమాలను బట్టి మనము వేరైపోయామండి. ఆరాధించేది వారికి మాత్రము ఒకరినే, కానీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంప్రదాయాలను బట్టి, ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలను బట్టి, కట్టడాలను బట్టి మనము వేరైపోయి మన యొక్క ఉనికిని చూపించలేనటువంటి పరిస్థితి. భారతదేశంలో క్రైస్తవులంటే మైనారిటీస్, చాలా తక్కువ సంఖ్యాబలము తక్కువగా ఉన్నప్పటికీ ఆరాధించేటువంటి దేవుడైతే సర్వశక్తిమంతుడు. మనము ఐక్యమత్యము కలిగి మాత్రము ఖచ్చితంగా ఉండాలి. సంఘాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క కట్టడలను కానీ సంప్రదాయాలను కానీ మనము ఎప్పుడైతే క్రోలు దోసుకుంటామో అప్పుడు మాత్రమే ఐక్యత అయితే వస్తుంది. పలుకులలో మనము చెప్పడము చాలా తేలిక, కార్యంలో చూపించడము చాలా కష్టం. సాతానుడు పొంచి ఉన్నాడండి. మనం ఎప్పుడైతే ఐక్యతతో మనము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నామో ఆ యొక్క ఐక్యతను పడగొట్టడానికి సాతానుడు అయితే మన మధ్యలోనే ఉంటాడు. ఎక్కడి నుంచో కూడా రారు, మన మధ్యలోనే ఉంటారు. అరే వీరు ఐక్యమత్యంగా ఉంటే వీరి యొక్క ఉనికిని ఈ లోకానికి చూపిస్తున్నారు, వీరి యొక్క ఆధిక్యతను, ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు అని సాతానుడు మన మధ్యలోనే ఉంటాడు. కానీ వాటిని మనము గుర్తెరుగుతూ మన యొక్క ఐక్యతను మనం కాపాడుకుంటూ ఐక్యమత్యంతో మన యొక్క ఉనికిని ఈ యొక్క భారతదేశంలో చూపించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్
ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ వారు చేసినటువంటి ఈ యొక్క మంచి ఆలోచన బట్టి మనమందరము కూడా వీరికి చేతును అందిస్తూ మన యొక్క ఐక్యమత్యాన్ని చూపించవలసిన వారంగా ఉన్నాం. డేవిడ్ దయాసాగర్ గారు ఒక మాట అన్నారండి, ఇండిపెండెంట్ చర్చెస్ను కూడా మనము ఆహ్వానించాలి. వారిని కూడా ఆహ్వానించి ఇండిపెండెంట్ చర్చెస్ని మనలో కలుపుకొని కానీ పోగలిగితే మన బలము ఇంకా అధికమవుతుంది. చాలా చక్కని మాటను తెలియజేశారు. ఈ యొక్క సమయంలో ఎంతమంది వచ్చినారో తెలియదు, కానీ మన యొక్క ఐక్యతను మనం కాపాడుకుంటూ మనం మన యొక్క ఉనికిని భారతదేశానికి చూపించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి సభా అధ్యక్షుల గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి సందేశాన్ని అందించిన రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారికి మనందరి తరపున వందనాలు. ఇక ఇప్పుడు ఈ సమయంలో ఇండిపెండెంట్ చర్చెస్ నుండి రెవరెండ్ డాక్టర్ పీటర్ పాల్ గారిని తమ క్లుప్తంగా గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఈ సమయంలో మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి సేవకులకును, ఆ రీతిగానే బిషప్ అయ్య గారికి, ఆ రీతిగానే ఈ ప్రత్యేకమైనటువంటి మరి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ సంబంధించిన ఉద్దేశం కలిగి విచ్చేసినటువంటి ప్రియులు యాంథోనీ రాజు దాస్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వేదికలో పండితులు, గొప్పవారు, దేవుని చేత ఏర్పరచబడిన నాయకులు, సీనియర్ పాస్టర్స్ చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాస్తవికంగా నేను ఇండిపెండెంట్ చర్చెస్ నుంచి జీసస్ ఈజ్ అలైవ్ ఫెలోషిప్ ప్రైడ్ చర్చ్ ఏపీ నుంచి ప్రత్యేకంగా మరి నన్ను ఆహ్వానించిన ప్రియులు నన్ను అభిమానించి ఇక్కడికి తీసుకొచ్చాను. సో నేను అందరికి అర్థమయ్యేదానికి చిన్న మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వాస్తవికంగా ఒక చిన్న కాకి కానీ చనిపోయింది, ఇబ్బంది అయింది అనుకోండి, వేల కాకులు కలుసుకుంటాయి. కానీ సమాజంలో ఎస్పెషలీ క్రైస్తవులు క్రీస్తుని మాత్రమే ఆరాధించేటువంటి వారమైనటువంటి వారమైనప్పటికీ ఎన్ని డినామినేషన్ల మధ్యలో ఎంతమంది సేవకులు ఇక్కడ కలవడం ఇది ఒక వండర్. వాస్తవిక నేను అనుకుంటాను ఇది ఏపీ మరి ఏపీ ప్లస్ ఆ రీతిగానే తెలంగాణ రాష్ట్రాలని కదిలిస్తుందని, ఇది భారతదేశానికి ఒక వింత అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. నేను చిన్న మాట అంటున్నాను. ఆ మాట ఏంటంటే అనేక డినామినేషన్స్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, పక్కపక్కనే ఒక్కొక్క డినామినేషన్ ఉన్నారు. ఒకరితో ఒకరు కలవగలిగిన హృదయం ఉందా? ప్లీజ్, నేను ఊరికే జస్ట్ ఆలోచన మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నన్ను ఫలానా డయాస్ని ఇచ్చి నన్ను అభిషేకించి రైట్ రెవరెండ్ అని చెప్పి అన్నారు. రెవరెండ్ అంటే పూజనీయులు, కాబట్టి పూజనీయులు యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి నేను రెవరెండ్ అని పిలవను, నేను పిలిపించుకోను అనే పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో ఉంది. క్రైస్తవంలోని ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో ద ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్గా అనేక డినామినేషన్ కలిపి మరి ఫ్రంట్ లైన్ చర్చెస్ ఆ రీతిగానే ఇండిపెండెంట్ చర్చెస్ ఇన్ని ఖర్చు కలవడం అనేది ఈ 2026 సంవత్సరానికి ఒక ప్రత్యేకమైనటువంటి నాంది అని 2008లో ఆరంభించబడిన రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి సంస్థ 2001 నుంచి ఉద్దేశం కలిగినటువంటి సంస్థ ఈరోజు ఈ 2026లో ఇంత గంభీరమైన ప్రణాళిక రెవల్యూషన్ రావడానికి నిజంగా ఏదో దేవుని మహోన్నతమైన ఉద్దేశం ఏదో ఉంది. ఆ ఉద్దేశం ప్రకారము ఖచ్చితంగా క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రీస్తును మాత్రమే ఆరాధిస్తున్న మనం క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారముగా అనేక మందిని దానియేలు 12:3 ప్రకారం నిత్య రాజ్యముగా అనేక మందిని నీతి మార్గం అనుసరించే వారుగా ఎవరు అనేక మంది తిప్పుదోరు నిరంతరం ప్రకాశించే జ్యోతుల వారు ఉంటారని సెలవిచ్చిన ప్రకారం జ్యోతిగా ప్రకాశింప చేయబడాలనే ఉద్దేశంతో మరి నన్ను ఆహ్వానించిన పెద్దలున్నారు. రాజశేఖర అయ్య గారికి, ఆ రీతిగానే డేవిడ్ దయాసాగర్ అయ్య గారికి, పక్కనే ఉన్నటువంటి మా ప్రియులు సన్నిహితులైనటువంటి వెనర్ బాబు గారికి, అంటే ఎక్కువ మంది పేర్లు నాకు తెలియదు కాబట్టి వీళ్ళ పేర్లే తెలుసు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ డయాసిస్కి నాకు ఇచ్చిన ఆహ్వానం బట్టి పెద్దలకు మరి బిషప్ అయ్య గారికి, ఆ రీతిగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో
మన మధ్యకు విచ్చేసిన మన ప్రియతమ సింహపురి పీఠాధిపతులు మహాపూజ్య మోజస్ ప్రకాశం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ మరి స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో రెవరెండ్ ఐ కరుణానిధి గారు సిఎస్ఐ చర్చ్ నుండి, మరి వారు ఏపీఎఫ్సి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉన్నారు. వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. సోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం, నివసించుట ఎంత మనోహరం, మనోహరం ఎంతో మనోహరం, సోదరులైక్యత మనోహరం. సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తన 133వ కీర్తనలో తెలియజేసిన విధానంలో ప్రియులారా, ఎంతో మనోహరమైన ఈ కోడికను దైవజనులు పూజ్యులు తండ్రి గారు ది మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాశం తండ్రి గారు ఏర్పాటు చేయటం, మరి అటు విధంగానే ది మోస్ట్ రెవరెండ్ అంతోని దాస్ తండ్రి గారు, మరి వారు ఉదయకాల సమయంలో వారు అందించిన మంచి మాటలను బట్టి ఒక గొప్ప విధానంలో ఎక్యుమెనిజం గురించి, సినడాలిటీ గురించి, ఏక మనసుతో మనము ఏ విధంగా కలిసి నడవాలి, ఒక తల్లి బిడలుగా మత సామరస్యంతో ఈ సృష్టి యావత్తు ఐకమత్యము, ప్రేమ, ఆప్యాయలతో దేవుని యొక్క ప్రియబిడలమని ఏక తాత్పర్యంతో జీవించాలని వారు తెలియజేసిన విధానం శ్లాఘనీయం. మరి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, తెలుగు ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆవిర్భావం నుండి అనేక దైవజనులతో పాటు మరి నేను చూస్తున్న సాక్ష్యం ఐకమత్యము, ప్రేమ, ఆప్యాయలతో అన్ని డినామినేషన్స్ ఇర్రెస్పెక్టివ్ all the places in different places in this state, రాష్ట్రంలో ఉన్న మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉనండి, మరి అటు విధానంలో సెవెంత్ డే చర్చ్ కూడా ఆఖరికి. why I am telling is even the Church of Christ people also who differ in different words. కొన్ని మీటింగ్స్లో మనం వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలలో క్రిస్మస్కి పిలిచినప్పుడు మనం వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు we celebrate during that time some dog Tom, Dick and Harry comes over there and say, where is the dead, these, that and all, so these, that అని భిన్నమైన మాటలు అక్కడున్న ప్రజలు, అనేక మంది క్రైస్తవేతరులు ఉంటారు. అటువంటి సమయాల్లో ఎన్నో విధాలుగా మరి ఈ తారతమ్యాలని, మేకింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్ అవర్ ఓన్ సెల్స్, మన మధ్యలోనే అనేక విధాలుగా మరి విభజనలు తీసుకొని వచ్చే అట్టి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అట్టి విధానంలోనే క్యారెక్టర్ అసాసినేషన్ కూడా మనం చూస్తున్నాం. ఒక దైవజనుడి గురించి పక్కనే ఉంటారు, ఏటున్న దైవజనుడిని ఆ దైవజనుడి మీద ఇసుకెత్తుకు పోస్తూ ఉంటారు. we are doing our self goal, మన యొక్క గోల్ మనమే వేసుకుంటున్నాం. God is expecting us to be united as one body of Christ. ఆయన యొక్క శరీరంగా ఆత్మ కలిగించు ఐక్యత. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం దైవజనులు మన అందరికి తెలిసిన ఆ యొక్క వచనమే. మనము ఏకమైన లాగిన వారును ఏకమై ఉండాలని మరి ప్రభు వారు చేసిన ప్రార్థన, అది హై ప్రీస్ట్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తెలిసిందే కానీ ప్రియులారా, అనేక భిన్నత్వాలని మనము ఎత్తి చూపుతూ
మనల్ని మనమే ఇంకా ఈ యూట్యూబ్లో ఈ హై ర్యాంకింగ్ హై వ్యూవర్షిప్స్ అని చెప్పి ఎంతోమంది మరి తోటి దైవజనులు ఇవాంజలిస్టులను ఎంతోమందిని మరి చిన్న చూపు చుట్టం వారిలో తప్పులు తేల్చడం చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ విధానంలో మనం అనైక్యతను మనం తెలియజేసినట్టయితే మనం ఇచ్చే సాక్ష్యం ఏమై ఉన్నదో మనము తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్లో అన్ని డినామినేషన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆల్ ది ఇవాంజలికల్స్, హెబ్రోన్ చర్చ్ అవనండి, ఇండిపెండెంట్ పాస్టర్స్, ఫెలోషిప్స్ అందరూ ఉన్నారు ఐకమత్యంగా. ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఐకమత్యంగా. వీఆర్ కమింగ్ టుగెదర్ ఓన్లీ ఫర్ వెన్ దేర్ ఇస్ ఎ పర్సిక్యూషన్. ఎక్కడైనా ఒక దేవాలయానికి ఎక్కడైనా దైవజనులకి ఏమైనా శ్రమ వచ్చినప్పుడే కలుస్తున్నాం కానీ. బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అట్ విచ్ ది ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్, తెలుగు ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అండ్ కెప్ట్ ఫర్ అస్. ఇండియన్ క్రిస్టియన్ డే ఉంది, యూనిటీ ఫెస్టివల్ ఉంది. ఎవ్రీ January 18th to 25th we are celebrating in each denomination, each day with all the heads of the churches we are celebrating. Likewise in Nellore also, as Tandri garu, Prakasham Tandri garu చూసినట్టయితే since long time he was a treasurer of the Federation of Churches. Since long time మరి వారిస్తున్న నాయకత్వం అనేక మార్లు ఈ ప్రాంతంలో మరి దైవజనుడు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. And now I heard that few of the new pastors fellowships are also joined together with us today. దేవునికి స్తోత్రం. మన యొక్క ఐక్యతను చాటి చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆ యొక్క ఐక్యతను చాటి చెప్తూ మరి మన యొక్క మంచి సాక్ష్యాన్ని ఇచ్చేలాగన దేవుడు కృప దయచేయాలని ఈ సమయంలో మరి దైవజనులు ఫ్రాన్స్ మన మధ్యలో దైవజనులు జోసెఫ్ గారు ఉన్నారు, లెఫ్టినెంట్ కల్నల్ సాల్వేషన్ ఆర్మీ నుంచి. మరి అటు విధంగా బ్యాప్టిస్ట్ నుంచి డాక్టర్ బెన్హర్ బాబు గారు ఉన్నారు, దయాసాగర్ గారు మరి వారు పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి ఉన్నారు. అటు విధానంలో ఎస్ఏఎల్సి నుంచి రెవరెండ్ ప్రేమయ్య గారు, అటు విధంగానే మరి స్త్రీలు, అటు విధాన గృహ మరి నిర్వాహకులుగా ఉన్నవారు సిస్టర్స్ అందరూ ఉన్నారు. ఎంతోమంది గొప్ప దైవజనులు ఉన్నారు. మనం ఈ యొక్క ఐక్యతను చాటి చెప్తూ నెక్స్ట్ మీటింగ్కి ఫర్ ఆల్ ది మీటింగ్స్ please call all our pastors who are working together. Let us unitedly work and show the unity that which we are having in our heart in spirit with the Lord. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి ఫాదర్ మోల్ ప్రసాద్ గారు, మేము మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి ఫాదర్ అంతయ్య గారి యొక్క మరి గైడెన్స్లో మరి ఇంతకుముందు ఫాదర్ తుమ్మ యాంటోనీ రాజ్ స్వామి కూడా మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు నౌ హీ ఈస్ వర్కింగ్ ఆన్ ద నేషనల్ లెవెల్లో ప్రతి రాష్ట్రంలో ఇటు మరి గ్రూప్స్ ఇట్టి మరి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ వర్క్ చేస్తున్నాయి కనుక మనం ఐకమత్యంగా we will all work together for the glory of God. Thank you very much for giving me this very good opportunity. మనందరి తరపున రెవరెండ్ ఐ కరుణానిధి గారికి వందనాలు. దాదాపు 10 గంటల నుండి ఇప్పుడు 1 గంట అవుతుంది, 3 గంటలు వింటూనే ఉన్నాం. సరే, అందుకే ఇది మీ సమయం. ఒక 10 నిమిషాలు మీ అభిప్రాయాలు. ఇప్పుడు క్రైస్తవ ఐక్యత గురించి మాట్లాడుకున్నాం, ఎలా ముందుకు సాగాలని మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నాయో అని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ వంతుగా మీరు మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే మీ చేయి పైకి ఎత్తితే మైక్ పాస్ చేస్తాం. మరి కూడి వచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవ సేవకులకు, సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినాన మరి డిస్ట్రిక్ట్ యాక్షన్ కమిటీ నెల్లూరు కన్సల్టేషన్ ఆఫ్ ఫార్మేషన్ కమిటీలో కూడినటువంటి నాయక బృందానికి, పెద్దలకు అందరికీ హృదయపూర్వకంగా నేను తెలియజేస్తూ ఒకటే, ఏంటి అంటే
పెద్దలు అన్నారు ఇందాక, గ్రామ స్థాయిలో నుంచి కూడా వస్తేనే ఏ వ్యవస్థ అయినా పటిష్టంగా ఉండాలంటే గ్రామ స్థాయి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఏ మీటింగ్ అయినా ఎవరు కూడా గ్రామ స్థాయిలో కూడా కనిపించట్లేదు. ఇది నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా అడగట్లేదు, కానీ ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ జరిగేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సేవకులు కూడా పిలిస్తే ఆ కమిటీ చాలా పటిష్టంగా ఉంటుంది. ఆ కమిటీ అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ఈరోజు మధ్యాహ్నం ముగించుకున్న తర్వాత ఈ కమిటీ ఇలాగే ఆగిపోతుంది. మనం గత 2 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూనే ఉన్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ APFCలో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అయ్యా మీరు ఏర్పాటు చేసే ఫార్మేషన్లో ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గం ఉండేదానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మిస్లీడింగ్ చేసేటువంటి లీడర్షిప్ వద్దు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారికి సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే హెడ్ క్వార్టర్లో ఉండే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సేవకులు ఎవరైతే వాళ్ళు అభిప్రాయ ప్రకారం చెప్తారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మాత్రం ముందుకెళ్తున్నారు. గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో జరిగేటువంటి వాటిలో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావట్లేదు. అందుకనే గ్రామ స్థాయిలో ఉన్న సేవకులు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, గ్రామ స్థాయిలో రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని కొంతమంది బెదిరిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కూడా మనంతా ఐక్యతగా ఉండాలి. అంటే ఖచ్చితంగా ఈరోజు రాజకీయంగా చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే, మనమే ఇంత బ్యూరోక్రాట్లు మనలోంచి రావాలన్నారు. ఓకే, కాదని వాళ్ళు వస్తున్నారు, కానీ వ్యవస్థ తొక్కేస్తున్నారు. ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా ఈరోజు చాలా క్రైస్తవులు ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. నిన్న మొన్న మన అసెంబ్లీలో కూడా చూసాం, ఎలా మాట్లాడుతున్నారో చూసాం. తర్వాత రాజకీయాల గురించి నేను మాట్లాడట్లేదండి, నేను చెప్తున్నా, అంతేగాని పేర్లు ఎక్కడ మాట్లాడట్లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారిని నేను అడిగాను, అమ్మా రంజాన్కి ముస్లిమ్స్ జరిగితే వెళ్తారు, క్రైస్తవులకు జరిగితే మాత్రం ఎందుకు రారు అని అడిగాను. ఇది తప్ప? ఐటీ ప్రోగ్రాం కూడా ఏ ఎమ్మెల్యే కండక్ట్ చేయరు. అదే రేపు రంజాన్ అప్పుడు చూడండి, అందరూ అక్కడ ఉంటారు. మరి మన లీడర్షిప్ ఎవరన్నా అడుగుతారా? ఎవరన్నా అడిగే ధైర్యం చేస్తారా? ఇలాంటి మీటింగ్లో మాత్రం చెప్పుకుంటాం. కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా ఆ యాక్షన్ కమిటీ, పనిచేసే కమిటీకి ఏర్పాటు చేయాలని మనం చేస్తూ నా శుభాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ అండి. ఇది హాద్హాక్ కమిటీ అంటారు, అంటే తాత్కాలిక కమిటీ. ఈ కమిటీ యొక్క పని ఏమిటంటే, జిల్లా మొత్తం తిరిగి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడానికి తర్వాత పర్మనెంట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. మీరు అన్నటువంటి పాయింట్స్ వ్యాలిడ్గా తీసుకునే ఈ తాత్కాలికమైనటువంటి కమిటీ మండల స్థాయికి కానీ గ్రామ స్థాయిలకు వెళ్ళి లీడర్షిప్ను పెంచిన తర్వాత వాళ్ళ నుంచి నిజమైనటువంటి కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేయడానికి ఇది వేదికగా ఈరోజు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ స్థాయిల నుంచి రావాలి, అది జరుగుతుందండి. కాకపోతే ఎవరిని ఒకరు నియమించాలి కదా వెళ్ళటానికి, అందువలన ఇది తాత్కాలికమైనటువంటిది. తర్వాత మేత్రానులు అంటే బిషప్ గారు, కమిటీ వాళ్ళు ఏర్పాటు అందరితో కూర్చొని, ఇక్కడ కూర్చుని పెద్దలు రానటువంటి వాళ్ళని కూడా పరిశీలించి ఇది ఏర్పాటు చేయాలి. గ్రామీణ స్థాయి నుంచి రాకపోతే మాత్రం మనం ఏది కూడా సాధించలేం. జయరావు మాష్ గారు. పేరును చెప్పాలంటే కష్టం కనుక అభిషిక్తులైనటువంటి వేదిక అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. అలాగే ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి అమ్మగారికి, ఫాదర్స్కు అందరికీ వందనాలు. నిజంగా ఈరోజు బిషప్ గారు ఇచ్చినటువంటి మెసేజ్లో ఇక్కడ ప్రకాశమ్మ కూడా కామంది సిస్టర్, వాళ్ళకు చెప్పిన పాఠాలన్నీ ఇక్కడ చెప్పారు బిషప్ గారు, అంతోని దాస్ బిషప్ గారు. అంటే
30-40 సంవత్సరాలకు మళ్ళా తిరిగి వస్తుంది. పివి నరసింహారావు గారు నంద్యాలకు వచ్చినప్పుడు దళిత క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవ జాబితా వర్ధిల్లాలని ధర్నాలు చేసి నంద్యాలకు రాష్ట్ర స్థాయి మీటింగ్ తీసుకొని పోయినాం. అది అక్కడితో ఆగిపోతుంది. ఇది 3-4 సంవత్సరాల నుంచి మన ఈ ఐక్యత అంటూ సాగిపోతున్నాం. ఇది కూడా ఇక్కడ ఆగిపోకుండా ఉండాలని నా కోరిక. ఆ బ్రదర్ కోరారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్నటువంటి గురువులలో అందరూ యువ గురువులనే పిలిచారు. కారణం, వయసులో ఉన్న వారిని పిలిస్తే వాళ్ళంతటితో నాకెందుకు లేని పోతారేమో అన్న ఉద్దేశంతో యుక్త వయస్సులో ఉన్నటువంటి గురువులందరినీ పిలిచారు ఇప్పుడు. కాబట్టి యుక్త వయసులో ఉన్నటువంటి గురువులారా, మీరు గట్టిగా పట్టుబట్టి ఇది సాధించకపోతే ఇక్కడికి వేదిక మీద ఉండి కూర్చున్న శ్రమ వ్యర్థము. అమలారా, ఇంకొకటి, మీ గర్భము ధరించి మమ్మల్ని కన్నారు. మరియమ్మ గారు యేసునాథుని దూతల మాట విన్నది కనుకనే ఆమె సర్వశక్తిమైన దేవుణ్ణి కనింది. అయ్యా పురుషులారా, యేసేపు గారు అంటే జోజప్ప గారు ఎక్కడైనా మాట్లాడినట్టు ఉందా? విన్నాడు. మనమున పెట్టుకున్నారు ఇద్దరు. వాళ్ళు మనమున పెట్టుకొని వాళ్ళ కార్యాచరణ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు కూడా మన పెద్దలు కార్యాచరణ ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళను కూడా సమబుజ్జీలుగా పట్టుదలిగినటువంటి కార్యదక్షులుగా ఉన్నటువంటి వారిని మాత్రమే ఎన్నుకొని ఈ కార్యాచరణ ముందుకు తీసుకొని పోవాలని నేను ఆశిస్తూ, నేను 77 సంవత్సరాలు ఉన్నా కూడా మీలాగా పరిగెత్తి రాగలిగినాను. దేవునికి స్తోత్రములు, వందనాలు. ఎవరైనా ఉన్నారా? రాజశేఖర్ గారు, ఎవరైనా రాజశేఖర్. ప్రభునందు ప్రియులు, సభాధ్యక్షులు ఫాదర్ అంతయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పూజ్య తండ్రి గారు ప్రకాశం తండ్రి గారికి, ఆ రీతిగా అంతోనిదాస్ తండ్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రభు పేర వందనాలు తెలియచేస్తున్నాను. మాకంటే ఘనులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభాలను తెలియచేస్తూ, ముఖ్యంగా ఈ క్రైస్తవ సంఘాల మధ్యలో ఐక్యత అనేటటువంటిది మా నెల్లూరులో ఎప్పుడో ప్రారంభించబడింది. అందును బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా స్తుతి వందనాలు తెలియచేస్తున్నాం. ఒకప్పుడు సుబిదార్పేటలో నుంచి సంతపేట పోతా ఉంటే ఆర్సిఎం చర్చ్ కనపడేది. ఓహో, ఇది కూడా చర్చే, దీంట్లో మనకెవరికి ప్రవేశం లేదు అని అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళము. అయితే ప్రకాశం తండ్రి గారు బిషప్గా నెల్లూరుకు వచ్చిన తర్వాత గేట్లు ఓపెన్ చేశారు. అందరు రావచ్చండి, ఇది మనందరిది అన్నటువంటి రీతిలో ఈరోజు మేము బిషప్స్ హౌస్లోనికి మా సొంత ఇంటిలోకి వెళ్ళినట్టు వెళుతూ ఉన్నాం. వాళ్ళతో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నాం. అట్టి అవకాశాన్ని కలిగించినటువంటి తండ్రి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా ఈ సైడ్ వెళ్తూ ఉంటే సాల్వేషన్ ఆర్మీ అని కనపడేది. ఇది కూడా మనకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో పైన భుజకీర్తులు వేసుకొని ఉంటారు, వాళ్ళ వ్యవహారం వేరే కదా, వాళ్ళకి యూనిఫారం అది అనుకునేటటువంటి వాళ్ళం మేము. అయితే విలియమ్స్ గారు అక్కడ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సమయంలో ఇది మాదే కదయా, ఇది అందరిది అన్నటువంటి రీతిలో అందరినీ ఆహ్వానించి అక్కడ శ్రేష్టమైనటువంటి రీతిలో కలిసి మెలిసి ఉండడానికి మంచి రాచబాటల్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సభాపక్షంగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మా మధ్యలో చాలామంది ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ పిలవడం కొంచెం కష్టం. అయితే వాళ్ళు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా తోటపల్లి, గూడూరు, వెంకటాచల మండలం, అదే రీతిగా ముత్తుకూరు మండలాల్లో
పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జెర్మియా గారు ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే అందరూ అభినందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మా సహోదరులు మనోహర్ పాస్టర్ గారు చెప్పారు గ్రామ స్థాయి నుంచి తీసుకొని రావాలని. కాబట్టి మండల స్థాయి నాయకుల్ని ఆహ్వానించి ఉన్నాం. వారు ఆయా మండలాలకు అధ్యక్షులుగా ఉంటూ ఉన్నారు. వారి అధ్యక్షతన ఆయా ప్రాంతాలన్నింటిలో పర్యటించడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాము. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అదే రీతిగా రూరల్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు ఉన్నారు. జోసఫ్ బాబు గారు నేను నిలబడండి. దగ్గర 100 మంది దేవుని యొక్క సేవకులు రూరల్ పాస్టర్ ఫెలోషిప్లో ఉంటూ ఉన్నారు. ఆయా గ్రామాల్లో వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. వారు కూడా మన మధ్యలో ఉండటము చాలా సంతోషం. వారి అధ్యక్షతను కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటూ ఉన్నారు. అదే రీతిగా వింజమూరు ప్రాంతం నుంచి బాలసుందరం గారు చాలా సుదీర్ఘమైనటువంటి దూరం నుంచి వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఐక్యత కలిగి ఉండాలనేటటువంటి ఆ భారం అనేటటువంటిది ఉంది. కాబట్టి వింజమూరు నుంచి వచ్చినటువంటి బాలసుందరం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. పొదలకూరు మండల నాయకులు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. స్టాన్లీ ప్రకాష్ గారు సార్ లేచి నిలబడండి సార్. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఉంది. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విజయవాడలో ఈ మీటింగ్ జరిగింది. విజయవాడలో మీటింగ్ జరిగితే మన ఫాదర్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడుతుంటే తస్సాదియా ఇటువంటి మీటింగ్ నెల్లూరులో జరగాలనుకున్నాం మేము. అది ఇంతకాలానికి మన అంతోని దాస్ బిషప్ గారి యొక్క ప్రోద్బలంతో అంతయ్య ఫాదర్ యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఇంకో విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఆర్సీఎం చర్చికి బయట సంఘాలకి వారధిగా నిలబడుతున్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా స్టేజ్ మీద కనపడ్డు. ఆయన ఎప్పుడు కింద కూర్చొని ఉంటారు. ఆయన ఎవరంటే మనందరి యొక్క ప్రియులు, మన ప్రియతమ నాయకులు, పాస్టరు, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఎవరంటే మా జోసఫ్ ఫాదర్. సింపుల్గా కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఈ సమయంలో డేవిడ్ దయాసాగరాన్ని ఇక్కడ ఉన్నాడంటే మా ఫెలోషిప్లో 221 మంది సభ్యత్వం కలిగినటువంటి సాంగెస్ట్ ఫెలోషిప్కి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇంతమంది ఈ రీతిగా ఉంటూ ఉన్నాము. బిషప్ గారు తీసుకునేటటువంటి నిర్ణయానికి కట్టుబడి మేము కూడా ఐక్యతగా ముందుకు కొనసాగడానికి సంసిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని సభాపక్షంగా తెలియచేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఇంకా ఎవరైనా ముఖ్యంగా ఎనీ సిస్టర్ ఆర్ ఎనీ ఫ్రమ్ ద విమెన్ కమ్యూనిటీ ఎనీవన్ ఫ్రమ్ సిస్టర్? yes please రండి మస్ట్ కూర్చోండి సిస్టర్. గోవా గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి మన బిషప్స్, అంతేకాకుండా పెద్దలందరూ, ఈ యొక్క వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ యొక్క మీటింగ్కి విచ్చేసిన ఈ యొక్క ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయంలో ఇంట్రొడక్టరీ పార్ట్లో మన అంతోని దాస్ బిషప్ గారు ఒక పంచసూత్రాలు చెప్పారనమాట ఈ మీటింగ్ ఉద్దేశించి. దాంట్లో మొట్టమొదటిది క్రీడ్ టు డీడ్. మూడవ చెప్పాలంటే ఇండివిజువల్ ఫెయిత్ టు కమ్యూనిటీ ఫెయిత్. మన క్యాథలికిజంలో మనం విశ్వాస సంగ్రహం చెప్తూనే ఉంటాం. అన్నిటికీ విశ్వసించుచున్నాం. ఈ యొక్క పదాన్ని మనం చెప్పేటప్పుడు అది మైండ్ ద్వారా చెప్తున్నామా లేకపోతే నిజమైన విశ్వాసపరంగా మనం చెప్తున్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓరల్గా చెప్తున్నామా అని చెప్పేసి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరము మన విశ్వాసాన్ని మన వ్యక్తిగతంగా మనము పెంచుకోవడమే కాకుండా ఇతరులను కూడా విశ్వాస పదంలో నడిపించడము, దాంతోపాటు మన యొక్క క్రియలు కూడా దానికి కనెక్ట్ అయి ఉండే విధంగా మనము చూసుకోవాలి. చాలాసార్లు పెద్ద పెద్ద సభలో ఈ విధంగా అరేంజ్ చేసినప్పుడు మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, చాలా వింటూ ఉంటాం. అలా ప్రాక్టికల్గా మనం చూసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే నేను కూడా
ఒక సోషల్ వర్కర్ని చాలా విలేజ్లు కూడా నేను వెళ్తూ ఉన్నాను. అక్కడ చూస్తే ఇప్పుడు నేను దగతి మండలంలో యాక్చువల్లీ క్యాథలిక్సే లేరు నన్ను అడిగితే. ఎక్కడ చూసినా వేరే డినామినేషన్ పాస్టర్స్. ఇప్పుడు ఒక విలేజ్, చిన్న విలేజే, అదొక 20 ఫ్యామిలీసే ఉంటాయి. దానికో 2-3 పాస్టర్స్ ఉంటారనమాట. ఇద్దరు ముగ్గురు పాస్టర్ ఉన్నప్పుడు ఆ 2-3 పాస్టర్లలో కూడా మనం చాలా డిఫరెన్స్ మనం చూస్తున్నాం. వాళ్ళలో ఏమంటామంటే విశ్వాసాన్ని వ్యక్తపరచడమే కాకుండా వాళ్ళ యొక్క ముఖ్యత్వంనే వాళ్ళు చెప్పుకొని ఆ యొక్క 30 ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఆ 30 ఫ్యామిలీస్లోనే మనము 3 రకాలైన విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరిని, యేసుక్రీస్తు అంటే ఒకటి నేర్పించాడు మన యేసుక్రీస్తు, అందరినీ ప్రేమించాలి, అదొకటే ముఖ్యమైన కట్టడం అంటే. దానికి అనుగుణంగా మన యొక్క నడవడిక, ప్రీచింగ్ కూడా అదే విధంగా ఉండాలి అని ఇక్కడ సభ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా విశ్వాస పదంలో మనము ఎదుగుతూ ఇతరులను కూడా అది నడిపించడానికి కూడా కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క చిన్న అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. మాట్లాడు. మొట్టమొదటగా త్రియేక దేవునికి వందనాలు. తర్వాత ఈ పీఠాన్ని అలంకరించి ఉన్నటువంటి పెద్దలు, మా బిషప్ తండ్రి గారు, సంఘ కాపరులు, తర్వాత గురువులు, కన్యాశ్రీలు, విశ్వాసులు, గృహస్థ క్రైస్తవులు, యువకులు, యువతులు అందరికీ నా వందనాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు మనము విభజన విభజన విభజన, ఐక్యత ఐక్యత అనుకుంటున్నాం. ఏంటి ఇది విభజన అంటే? ఏంటి అది? మనం పెట్టుకున్నాం, దేవుడు పెట్టలేదు. దేవుడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు అన్నాడు. అవునా కాదా? నీవు నా సొత్తు. కాబట్టి మనం ఒక్కరిమి యేసుక్రీస్తు యొక్క బిడ్డలమని తలంచుకొని ఈ సంఘాలన్నీ కూడా ఒక్క గొడుగు కిందకు వస్తే తప్ప యేసు ప్రభు మళ్ళీ ఈ లోకానికి రాడండి. అది గమనించాలి ప్రతి ఒక్కరూ. ఇది నా సంఘం, అది నా సంఘం, ఈ సంఘ పెద్ద, ఆ సంఘ పెద్ద, ఈ సంఘ పెద్ద అని చెప్పుకుంటున్నాం. దేనికి ఏం చెయ్యాలని చేస్తున్నాం ఈ పనులు? కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ విభజన అనేది మనసులో లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం, ప్రతి ఒక్కరిని కలుపుకుందాం. హైందవులు కాదు, ముస్లిమ్స్ కాదు, క్రైస్తవులు అని మనకెందుకు పేరు వచ్చిందో అపోస్తుల కార్యంలో స్పష్టంగా చెప్పున్నాడండి. ఎప్పుడు వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారంటే, యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తాడు, మీరందరూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. మరి ఆ విధంగా మనం ప్రకటిస్తున్నామా? లేదు. మన గొప్పలు మనం చెప్పుకుంటున్నాం, మన గొప్పతనాన్ని చాటుకుంటున్నాం, మనకేం కావాలో మనం చూసుకుంటున్నాం, అంతే కదా? కాబట్టి మనం అందరిమి కూడా ఒకే ఒక గొడుగు కిందకు వచ్చి యేసు ప్రభు అందరికీ దేవుడు, ఒక్కరి దేవుడు కాదు ఆయన అని తెలుసుకొని ఆ విధంగా నడుచుకున్నట్లయితే ఈ సంఘాలు, ఇప్పుడు పెట్టినటువంటి ఫెడరేషను, ఇవన్నీ కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతాయి. మనందరము కూడా సంతోషంగా ప్రతి ఒక్కరిని లేపుతాం. ఒకరు అన్నారు గ్రామ స్థాయిలో నుంచి లేపాలి అని. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే బేస్ కావాలి. ఆ బేస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒకరు పునాది వేయాలి. ఆ పునాదిని ఇప్పుడు మేము వేస్తున్నాం. ఆ పునాది మీద సంఘం అంటే బిల్డింగ్ లేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిమి దీంట్లో భాగస్వాములు అవుదాం, ప్రతి ఒక్కరిమి సంతోషంగా ముందుకు సాగుదామని ఆ త్రియేక దేవునికి తెలుపుకుంటూ యేసునామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చాలా వందనాలు టీచర్ గారు. స్టాన్లీ బాబు గారు, ఇంకొక రెండు ఇంటర్వెన్షన్. First of all, I would like to praise the Lord and Savior Jesus Christ and all the dignitaries and the days. Most Reverend Bishop Ayagaru, Prakash Singh Garu, alage Anthony Radai Garu, and Reverends
pastors, elders of the church, and all my fellow Christians. ఇందాక అయ్యగారు ఎవరో చెప్పారు, మనము క్రిస్టియానిటీనే వ్యాప్తి చేస్తున్నాము, క్రీస్తు తత్వాన్ని బోధించడం లేదు, క్రీస్తు ప్రేమనని. ఇక్కడే కొంచెం సమస్య వస్తుంది సార్. నేను మా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు విన్న సామెత గుర్తుకు వస్తుంది. కిరిస్తుడమ్మా, కరస్తాడమ్మా, ఆదివారం వస్తేనే అరస్తాడమ్మా, మిగతా అప్పుడంతా సైలెంట్గా ఉంటాడమ్మా అని. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. నేను ఒక పాస్టరల్ సర్వీస్ చేస్తున్నవాడిగా చెప్తున్నా. నేను సెమినారీలో నేను అటెండ్ అయినోడిని. ఐ హ్యావ్ స్టడీడ్ రిలీజియన్స్ ఆల్సో. ద ప్రాబ్లమ్ ఈజ్ వెదర్ అదర్ రిలీజియన్స్ రెస్పెక్ట్ క్రిస్టియానిటీ ఆర్ నాట్. ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి క్రీస్తుని రెస్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో వాళ్ళే వ్యతిరేకించారు, పౌలును కూడా వ్యతిరేకించారు. బట్ దేర్ అప్రోచ్ వాజ్ డిఫరెంట్ కదా. క్రీస్తు ప్రేమతో టచ్ చేసుకున్నాడు వాళ్ళని. మనం ఏం చేస్తున్నామంటే, బాగుంది, నేను మనల్ని తప్పు పట్టుకోవడం లేదు, క్రీస్తుని చెప్పాలి, క్రీస్తే రక్షకుడు, క్రీస్తు దేవుడు పంపిస్తే వచ్చినటువంటి ప్రేమామయుడు, దేవుని ప్రేమను క్రీస్తు చూపించాడు మనకు. గొప్ప విషయం. ఆయన ఒక్కడే తప్ప దేవుడు పంపగా వచ్చిన వాళ్ళు ఇంత గొప్పగా మనుషుల మధ్య మెలిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుని మరణించి పునరుద్ధానం అయిన వాడు లేరు. కానీ ఏమవుతుందంటే, ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ మన మీద చేసేటువంటి బ్లేమ్ ఏంటంటే, యూ రెస్పెక్ట్ యువర్ ఓన్ రిలీజియన్ బట్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ అంటున్నారు. కానీ ఆయన అలా కాదు. సమరయాలతో తిరిగాడు, రకరకాల శంకరులతో తిరిగాడు, అందరితో కలిసి పని చేసుకున్నాడు. ఏథెన్స్లో ఆయన ఏం చెప్పాడు, పౌలు గారు చాలా చక్కగా డీల్ చేశాడు ఆ ఇదిని. మీరెవరో మీ కనపడని దేవుని కొలుస్తున్నారు, నేను ఆయన గురించే చెప్పడానికి ఎంత ఆ లేయర్ని, ఎంత స్మూత్ లేయర్ని తొలగించుకొని టచ్ చేయగలిగాడు. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ ఓన్ క్రిస్టియన్స్ చేయాలి. ఇప్పుడు సంస్థ పెట్టింది కూడా మనం అందుకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ వీ షుడ్ ఫైట్ అగేన్స్ట్ ద అట్రాసిటీస్ ఆఫ్ ఆన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇందాక బీసీసీ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పారు, బాగుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం చేయాలి, సేఫ్ గార్డ్ చేసుకోవాలి. చాలా ఘోరం. ఎవరు ఎందుకు సపోర్ట్, మీరు అన్నారు అదర్ డెనామినేషన్స్ కలవడం లేదు, ఓకే, అది కలుద్దాం, ఇప్పుడు మంచిది, స్టార్టింగ్ బాగుంది. బట్ వాట్ అబౌట్ అదర్ పీపుల్? వాళ్ళని కూడా కలుపుకోవాలి కదా. వాళ్ళతో కూడా కలుసుకొని మనం, ఆయన అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు, యేసు ప్రభువుల వారు, ఐఎమ్ ద షెపర్డ్ ఫర్ దిస్ షీప్, దిస్ ఫోల్డ్, బట్ ఐ హ్యావ్ అదర్ షీప్ ఆల్సో దట్ బిలాంగ్ టు అదర్ ఫోల్డ్. అన్యులు కూడా నాకు ముఖ్యమే అన్నాడు. మనం అన్యుల దగ్గరికి ఎలా అప్రోచ్ కావాలి, వాళ్ళలో ఎలా మంచితనం పొందాలి. ఇందాక చెప్పారు, క్రీస్తులాగా మనం ఉండి మాదిరికరంగా, అబ్బా వీడురా నిజంగా దేవుడు బిడ్డ, ఇలా ఉంటే క్రిస్టియన్, నిజమైన క్రిస్టియన్ అంటే వీడురా, వీడు చెప్పింది నిజంరా అనగలిగేటట్టు ఉండాలి. అలా మనం అప్రోచ్ కావాలి. చాలా మంచి పరిణామం ఇది. చాలాసార్లు కొంతమంది స్టార్ట్ చేశారు కానీ ముందుకు సాగలేదు. ఇక్కడ చాలామంది రకరకాల డినామినేషన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచిది. మేము కూడా పొదలకూరు ప్రాంతం అలాగే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ సహకరిస్తాము. చక్కగా ప్లాన్ చేయండి, అందరం కలిసి we should fight against social evils, కామన్ ప్రాబ్లమ్స్, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. క్రిస్టియానిటీ మీద ఉన్నటువంటి ఈ యొక్క దీని మీద కూడా అందరం కలిసికట్టుగా, ఎందుకు భయపడాలి? క్రీస్తు నిజమైన రక్షకుడు, ప్రేమామయుడు. వచ్చినటువంటి ఇవాంజలిస్ట్ అంతా ఈ సమాజానికి సేవ చేసిన వాళ్ళు ఇందాక చెప్పారు, 85% మన ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వచ్చిన వాళ్ళే మనల్ని విమర్శిస్తున్నారని. మరి ఎవరు స్టార్ట్ చేశారు? విలియం క్యారీ కావచ్చు, పెద్ద పెద్ద ఇవాంజలిస్ట్. ఈక్యూమెనికల్ మూవ్మెంట్ ఎప్పుడు వచ్చింది? కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చింది. అందరితో కలిసి పనిచేయాలని ఎక్కడెక్కడి నుంచో ప్రాణత్యాగాలు చేసి వచ్చారు. ఇక్కడ మినిస్టర్స్ ప్రాణాలు త్యాగం చేసుకున్నారు కూడా. వాళ్ళు ఇంటికి కూడా బాలేదు, అనారోగ్యంతో పాలే, చర్చిల్లోనూ పూడ్చిపెట్టేశారు వాళ్ళు. అలాంటి మూమెంట్ పాస్టర్స్లోను, నాట్ ఓన్లీ పాస్టర్, ఎవ్రీబడి షుడ్ బి ఏ పాస్టర్. అందరం కలిసి దీనికోసం పోరాడాలి. చర్చి లోపల, చర్చి బయట ఉన్న సమస్యల కోసం తప్పకుండా మనందరం కలిసి పనిచేద్దాం. ఒక మంచి శుభసూచిగా దేవుడు దీన్ని తప్పకుండా ఆశీర్వదించాలని మా సహకారం ఎప్పుడు ఉంటుందని పెద్దలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అయ్యగారు నెల్లూరు జిల్లాలో గత 15 సంవత్సరాలుగా ఒక కొత్త ఒరవడికని అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఒక కొత్త ఒరవడికని తీసుకొచ్చినటువంటి బిషప్ తండ్రి గారు అయినటువంటి ప్రకాశం గారికి, అదే బాటలో నడుస్తున్నటువంటి అంతోని దాస్ గారికి, మేము ఏ పని చేసినా కూడా మాకు ముందుండి మాతో పాటు నడుస్తున్నటువంటి జోసఫ్ గారికి,
వేదిక నడిపించిన పెద్దలకి మీ అందరికీ ప్రభు పేరున వందనాలు. అందరూ చెప్పింది కూడా విన్నాము. దరిదాపు నెల్లూరు జిల్లాలో 3,000 మంది పైగానే పాస్టర్లు ఉన్నారు. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందాక ఆయన చెప్పినట్టు కానీ బ్రదర్ చెప్పినట్టు ఇందాక అమ్మగారు కూడా ఒక మాట చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ప్రతి మానవాళి నిత్య జీవం వైపు నడవడానికి ఆయన శిలువయాగం చేశాడు. కాబట్టి మనం అందరమే కలుపుకొని పోవాలి. కానీ క్రైస్తవులను విమర్శించే కొందరు మతోన్మాదుల్ని విమర్శించకుండా క్రైస్తవులు విమర్శించుకుంటున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ చూస్తే. కాబట్టి ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు గ్రామ స్థాయి నుంచి ఇది ప్రారంభం అవ్వాలా. ఆ ఫోనుల్లో మెసేజ్లు పెడితే సరికాదు, ఆడికి పోవాలా. ఎక్కడ ఏదైనా జరిగితే ఆడికి పోవాలా. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏ కార్యక్రమం జరిపట్టిన అంటే క్రైస్తవుల పట్ల చర్చిలు ఏడన్నా కూల్ చేసినా, పాస్టర్ల మీద దాడి జరిగినా, క్రైస్తవుల మీద ఇబ్బంది జరిగినా, ఎవరి మీద జరిగినా, మనిషి అనే వ్యక్తి మీద జరిగితే నా తరపున 100 మంది వస్తాం ఖచ్చితంగా. నేను ఊర్లో లేకపోతే 15-20 మందినైనా పంపిస్తా. అంతేగాని మనం ఈ మీటింగ్ ఒకటి పెట్టుకున్నప్పుడు ఉన్నట్టు మాట్లాడుకోవడమే. ఏదన్నా జరిగితే ఇబ్బంది జరిగినప్పుడు చాలామంది రావటంలే, చాలామంది గ్రామాల్లో పాస్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయబడలే. ఒక గుంపుగా ఇబ్బంది జరిగినప్పుడు 500 మంది 1000 మంది అక్కడ కనబడితే ప్రతి ఒక్కరు ఇప్పుడు 30 సంవత్సరాలు కష్టపడితే శ్మశానం వాటికి వచ్చింది. దాన్ని కూడా తండ్రి గారే అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టి వాళ్ళే చూస్తున్నారు. ఒక కమ్యూనిటీ హాల్ తీసుకొస్తే దిక్కులేదు దానికి ఇప్పటికి. కాబట్టి మనకి రావాల్సినవన్నీ చేసుకోలేకపోతున్నాం. ఆయన చెప్పినట్టు ముస్లిమ్స్ జరుగుతున్న మన జరగడం వాళ్ళకు యూనిటీ ఉంది. వాళ్ళు ఒక 100 మంది వెళ్ళిపోతారు, అందుకని పని జరగద్ది. మనలో రావాలంటే మెసేజ్లు పెట్టినా చూడరు, ఫోన్లు చేస్తే రావడం చాలా కష్టం. 10 గంటల కంటే 12కి వస్తారు, ఈ లోపల పని జరగదు. కాబట్టి అందరు ఇక్కడైనా కూడా ఇప్పటి నుంచి కానీ మనం ఈ యూనిటీని ఎట్లా కంటిన్యూ చేయకపోతే రాబోయే తరం ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తూ, మీరు ఏ మీటింగ్ పెట్టినా మా తరపున పూర్తిగా మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఎందుకంటే బిషప్ గారు వాళ్ళు టేకప్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా ముందుకు పోద్దని చెప్పి నమ్ముతూ, ఖచ్చితంగా అందరం కలిసి మనిషి అనే వ్యక్తి మీద ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు క్రీస్తు ప్రేమను చూపారని చెప్పి కోరుకుంటూ ప్రభు పేట అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చాలా వందనాలు. ఈ సమయంలో మన తండ్రి గారైన మహాపూజ్య మోసెస్ ప్రకాశం గారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ముందున్నటువంటి మహా పెద్దలు మీరు, అసలు పెద్దలు మీరందరూ, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను, దీవెనలను అందిస్తూ ఉన్నాను. చాలా సంతోషం మనందరం కూడా ఇలా కలుసుకోవటం. ఆ సహోదరుడు కరుణానిధి 133వ కీర్తనను చక్కగా ఆలాపించాడు. పల్లవిని ఆలాపించి చెప్పిన విధంగా సహోదరులందరం కూడా ఒక చోట గుమికూడి ఉండటం అనేది ఎంతో మంచిది, ఎంతో రమ్యమైనది అని. ఇదే మన అందరినీ కూడా నడిపించవలసింది. దేవుని యొక్క వాక్యం ఆశించిన విధంగా, కోరుకున్న విధంగా, దేవునికి సంతోషాన్ని కలిగించే విధంగా మనందరం కూడా ఇలా కలిసి ఉండటం అన్నది మంచిది, ఎంతో రమ్యమైనది అని. కాబట్టి మనం వెనకాడకూడదు. ఎప్పుడు ఎవరు పిలిపించినా కానీ మనం కలుసుకోవటానికి, సమిష్టిగా ప్రార్థించటానికి, మనం సంభాషించటానికి అనేది సంభాషించడం, డైలాగ్. ఈ కాలంలో ఎక్కువ డిబేట్ అంటున్నారు కదా, అది మనకు వర్తించదు. డిబేట్ అనేది సంభాషించటం, డైలాగ్ అనేది మనకు కావాలి. కాబట్టి డిబేట్ అంటే వాదోపవాదాలకు పోతుంది, అది కాదు మన ఉద్దేశం. సంభాషించుకోవటం, డైలాగ్ విత్ ఈచ్ అదర్, ఒకరినొకరు తెలుసుకోవటం అనేది మన యొక్క ఉద్దేశంగా ఉంటుంది. అందుకే ప్రభు చెప్పిన విధంగా మీరు పరస్పరం ప్రేమ కలిగి జీవించటం ద్వారా మీరు నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారు అని చెప్పాడు. ఇది చాలా ముఖ్యం. ఈనాడు మన సువార్తను బోధించడానికి ఎన్నెన్నో సాధనాలు ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ మైక్ మొదలుకొని ఈనాడు మరి ఎన్నో ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటిని కూడా ఉపయోగిస్తున్నాం. సోషల్ మీడియా మంచిదే, అవన్నీ కూడా మంచిదే. కానీ ప్రభువు ఎన్నుకున్నటువంటి సాధనం ఏంటంటే తన సంఘంలో అందరూ కూడా
మొత్తం తన శిష్యులు అందరూ కూడా ఐక్యమత్యంతో ప్రేమతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటం తన శిష్యులని అందరికీ తెలియజేస్తుందని ప్రభు ఎన్నుకున్నటువంటి ప్రచార సాధనం మన ఒక్కొక్కరం కూడా. అదే దేవుని యొక్క ప్రణాళికగా కూడా ఉంది. ఇప్పుడు పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయంలో ఒక విధంగా మన ప్రభావతమ్మ గారు కూడా ప్రస్తావించి ఉన్నారు. ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం, ప్రణాళిక ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనందరినీ కూడా ఒకటిగా చేర్చటానికి ఆయన యొక్క సంకల్పంగా ఉంటూ ఉంది. ఇదే ప్రభు యొక్క వీలునామా కూడా. చివరి కోరిక ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు, వారందరూ ఒకటిగా ఐక్యమై ఉండవలనని ప్రార్థిస్తున్నానని ప్రభు. అంటే ఆయన యొక్క కోరిక, వీలునామా మన భాషలో మాట్లాడాలంటే చివరి కోరిక ఏంటంటే బలంగా మనందరం ఐక్యమత్యంగా ఉండాలి అన్నది. దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు ముందుగే తెలుసు జరగబోయేది ఏంటో, మనం ఎన్నెన్ని విధాలుగా విడిపోతూ ఉన్నాం అన్నది ముందుగానే తెలిసి ప్రార్థన చేశాడు మనకు. ఏ విధంగా అయితే మోషేతో ప్రభు తన పేరు పరిచయం చేసుకుని నేను ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నాడు. యావే అంటే ఆయన ముందుగానే చూశారు, భవిష్యత్తులో వందల వేల సంవత్సరాల తర్వాత దేవుడు లేడు అనే వాళ్ళు వస్తారు, నాస్తికులు వస్తారని చెప్పి అయ్యా నేను ఉన్నానయ్యా అని చెప్పడానికి తాను యావేగా పరిచయం చేసుకున్నాడు. కేవలం ఉన్నవాడే కాదు, మనతో ఉన్నాడు అని ఇమ్మానుయేలుగా మనకు ఆవిష్కరించుకున్నాడు. కేవలం ఉన్నవాడు, మనతో ఉన్నవాడే కాదు, మనలో ఉన్నవాడు అని పెంతెకొస్తు రోజున పవిత్ర ఆత్మను మనం స్వీకరించడం ద్వారా, అలాగే జ్ఞానస్నాన బాప్తిసంలో మన పవిత్ర ఆత్మ నిలయంగా రూపొందుతూ ఉన్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. మన అందరం కూడా కలిసి రావాలా, కలిసి ఉండాలి. అదే తనకు బలమైన సాక్ష్యం, నిదర్శనంగా ఉంటుందన్నది తండ్రి దేవుని యొక్క చిత్తంగా ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్ అని ఉంటాయి. కొన్ని మన యొక్క విశ్వాసానికి, మన యొక్క సువార్తకు ప్రాథమికంగా ఉన్న విషయాల్లో మనం ఎప్పుడూ కలిసి ఉండాలి. కొన్నిటి విషయాల్లో నాన్ ఎసెన్షియల్ అంటే ప్రాముఖ్యత లేనిటి ఎన్నో ఉన్నాయి. ఒక రెవరెండ్ అని పిలుస్తారా, ఇంకొకరు పాస్టర్ అని పిలుచుకుంటారా, ఇవన్నీ వాటిని గురించి పగలగొట్టుకోవాల్సిన అవసరమే లేదు. వాటిని గురించి మనం గౌరవిద్దాం, ఒకరినొకరిని గౌరవిద్దాం, అభిమానిద్దాం, అంగీకరిద్దాం. అది మన యొక్క ప్రాథమిక విశ్వాసానికి, నమ్మకానికి, ప్రేమకు వ్యతిరేకం కానంత వరకు నీకు సంబంధించిన దుస్తులు నువ్వు వేసుకుంటావు, నాకు సంబంధించిన నువ్వు. కాబట్టి ఆ వైవిధ్యాన్ని మనం ఆస్వాదిద్దాం, అంగీకరిద్దాం. మన ప్రాథమిక క్రైస్తవ విశ్వాసానికి, సువార్త విలువలకు అది మరి వ్యతిరేకం కానంత వరకు కూడా మనం అభిమానిద్దాం, ఆస్వాదిద్దాం, దానిని గౌరవిద్దాం. దానిని దాటి మనం ముందుకు వెళ్ళి మనం పరస్పరం సంభాషించుకోగలగాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, గౌరవించగలగాలి. కాబట్టి ఈనాడు మన ఎక్యుమెనికల్ కౌన్సిల్ మన రాష్ట్ర స్థాయిలో మరి అంతోన్ దాస్ బిషప్ గారే చైర్మన్గా ఉంటుంది ఎక్యుమెనికల్ కౌన్సిల్. అలాగే మన ప్రియతమ గురువులైనటువంటి అంతయ్య గారు మరి సెక్రటరీగా ఉంటున్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అట్లా కరుణానిధి, ఇట్లు వరప్రసాద్ ఫాదర్ గారు, వీళ్ళందరూ కూడా మరి ఇంకా వేరే వరప్రసాద్. కాబట్టి నా క్లాస్మేట్, స్నేహితుడు కాబట్టి అలా మాట్లాడతాడు. సరే సరే, ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇనిషియేటివ్ చేయటం చాలా సంతోషం. మరి ఇక్కడ మనకున్నటువంటి సహోదరులు అందరూ కూడా, ప్రముఖులు అందరూ కూడా ఉన్నారు. సాల్వేషన్ ఆర్మీ, దయాసాగర్, రాజశేఖర్, ఇంకా ఉన్నటువంటి వీరందరూ కూడా అభినందనీయులు. అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ విధంగా స్పందిస్తాం, కలిసి వద్దాం, మనకు పోయేదేమి లేదు, పోరాడితే పోయేదేమి లేదని మహాకవి శ్రీశ్రీ అన్న విధంగా మనం కలిసిమెలిసి ఉంటూ అన్ని విషయాల్లో మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం, మన సంఘాలని కాపాడుకోవటంలో అయితేనేమి, అందరితో సామరస్యంగా వరకు చెప్పినట్టుగా మనం అనవసరమైన విమర్శలు, ఇతర మతాల వారిని కానీ ఇతర సంఘాలను కానీ దూషించటం, విమర్శించటం అనవసరం.
అది పవిత్రాత్మకు ఆవేదన కలిగించే విషయాలు. అలాంటివన్నీ కూడా ఐక్యతగా ఉండి మనం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం, సాక్ష్యంగా నిలబడదాం. మనం మాత్రమే కదా, ఇంకా అనేక మంది కూడా రక్షింపబడాలి, అనేక మంది కూడా సువార్తను నమ్మి విశ్వసించాలన్న ధ్యేయంతో మనం సహనం కలిగి ముందుకు కీడును మేలు ద్వారా జయించండి అని పునీత పౌలు చెప్తాడు. అంటే చెడును మంచి ద్వారా అధిగమించమని. మనలో దేవుడు ఎంతో మంచిని ఉంచాడు, మన మధ్య మనలో ఉండి ఆ మంచిని పెంపొందించుకుంటూ చెడును మనం తగ్గించడానికి ప్రయత్నించాలి. చాలా సంతోషం, ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. అందరూ వెళ్ళి చక్కగా భోంచేద్దాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. చక్కటి సందేశాన్ని ఇచ్చిన మన పూజ్య పీఠాధిపతులు ప్రకాశం గారికి మనందరి తరపున వందనాలు. థ్యాంక్ యూ యువర్ ఎక్సలెన్సీ. నిజమే, సమయాభావం అయితే ఇంకా కొద్ది క్షణాలు ముగిచ్చేద్దాం. ఇప్పుడు మన చైర్మన్ బిషప్ గారైన అంతోన్ దాస్ గారిని చాలా క్లుప్తంగా తుది పలుకులు ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మహాగంధ వహించిన మా నెల్లూరు మేతరాలు ఎండి ప్రకాశం తండ్రి గారికి మరియు వచ్చినటువంటి సకల పెద్దలకు, దైవ సేవకులకు మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు. చాలా సంతోషం, ఉదయం నుంచి ఇంతవరకు మనము ఒక క్రైస్తవ సంఘముగా ఇక్కడ చేరి ఉన్నాము. ఇది గొప్ప శుభ పరిణామం, దేవుడే సంకల్పించిన కార్యమని భావిస్తున్నాను. ముఖ్యంగా మా నెల్లూరు మేత్రాసన స్థాయిలో క్రైస్తవులందరూ కూడా కలిసి రావడం అనేది, ఇప్పటికే మన మేత్రానులు ఎప్పటి నుండో చాలామంది చెప్పారు కూడా, ఆ ద్వారము తెరచి నూతన జీవితానికి, నూతన విధానానికి, నూతన ఐక్యతకు నాంది పలికారు. కాబట్టి మనము మన తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. వారి యొక్క సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మామూలుగా మనము మొదటి కొరింథీయుల పత్రికలో చూస్తున్నాం, 3వ అధ్యాయంలో పౌలు అపోల్లో గురించి చిన్న వివాదం వచ్చినప్పుడు పౌలు అంటాడు, పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? అందరం కూడా దేవుని సేవలో తరించేవారమే. ఒకరు నారు పోస్తారు, మరొకరు నీరు పెడతారు. కానీ అభివృద్ధి ఇచ్చేది, విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేది దేవుడు మాత్రమే. అంటే మనమందరము కూడా దేవుని తోటలో, దేవుని సేవలో పనిచేసే సేవకులకు మాత్రమే. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనము మిగిలిన కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. గ్రామ స్థాయి నుండి చాలామంది పాస్టర్స్ వచ్చారు. మీ అందరి యొక్క సహకారం చాలా అవసరము. రానున్నటువంటి దినములలో మన జిల్లా స్థాయిలో ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇందాక పొదలకూరు, ముత్తుకూరు ఆ పాస్టర్స్ అసోసియేషన్ కూడా ఎటువంటి చిన్న కార్యక్రమం ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మేమంతా ఉన్నాము. మేము పలానా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. గ్రామ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయబోతున్నామని చెప్పి ఒక చిన్న పిలుపు చాలు. మేము సిద్ధంగా ఉన్నాము, మేమందరం వస్తాం. వచ్చి కలిసికట్టుగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమావేశం ఆగిపోకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. దానికి మన మేత్రాల సహకారము, మన పెద్ద సహకారము, పాస్టర్స్ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ నా దీవెనలు. దేవుని యొక్క నామములో అందరం కూడా కలిసికట్టుగా పయనిద్దాం. దేవుని స్తోత్రములు. థ్యాంక్ యూ వెరీ మచ్. తుది పలుకులను సమర్పించిన పూజ్య అంతోన్ దాస్ పీఠాధిపతులకు వందనాలు. చివరికి వచ్చాం. నా బాధ్యత ఎక్కువ సమయం తీసుకోను, ఒక నిమిషం వందన సమర్పణ. చాలామంది వందన సమర్పణ చేశారు, అయినప్పటికీ కూడా కొద్ది క్షణాలు మౌనంగా త్రిత్వైక దేవుడు సహవాసానికి మూలం ఈ అవకాశాన్ని దయచేసినందులకు
మన మనసుల్లో కృతజ్ఞత తెలుపుకుందాం. తరువాత మీ అందరికీ, మీరు లేకపోతే ఈ సమావేశమే లేదు. గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు మరియు గృహస్థ క్రైస్తవులు, తరువాత ఇతర చర్చి సంఘాల నుండి వచ్చిన పాస్టర్లు కానీ ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా పేరు పేరున వందనాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండి మరి మీ సహకారంతో ఈ క్రైస్తవ ఐక్యతా ఉద్యమం ముందుకు సాగాలని ప్రార్థిద్దాం. తరువాత మన పూజ్య పీఠాధిపతులు ప్రకాశం తండ్రి గారికి మరి ఈ సమావేశాన్ని ఏర్పడుకోవటానికి కావలసిన తోడ్పాటు అందించినందులకు, అదేలాగా మన వారస పీఠాధిపతులు అంతోన్ దాస్ గారికి మరియు మా చైర్మన్ పీఠాధిపతులు వారు కూడా దగ్గరుండి ఈ సమావేశాన్ని నడిపించినందులకు, తర్వాత ఏపీఎఫ్సి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్ ఫాదర్ ప్రసాద్ గారు, కరుణానిధి గారు ఉదయాన్నే బయలుదేరి విజయవాడ నుండి వచ్చారు. సో వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ మేత్రాసనకు సంబంధించి ఫాదర్ జోసెఫ్ మణి గారు, వారు డయాసిస్ డైరెక్టర్, రాలేకపోయారు. తరువాత నెల్లూరులో చెప్పారు రాజశేఖర్ గారు, ఏదన్నా ఒకళ్ళు ఉన్నారు అంటే ఈ కార్యక్రమం చేయడానికి ఫాదర్ జోసెఫ్ గారు ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ గారితో సమన్వయం చేసుకుంటూ చక్కగా ఏర్పాటు చేశారు. అదేలాగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, దైవజనులు మరియు పెద్దలు మీ అందరికీ కూడా, అదేలాగా జీసస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జార్జి మరియు వారి బృందానికి, మరి ఈ హాల్ అరేంజ్ చేసిన వాళ్ళు, డైనింగ్ హాల్ అరేంజ్ చేసిన వాళ్ళు, తర్వాత భోజన సదుపాయాలు అరేంజ్ చేసిన వారు, సౌండ్ సిస్టమ్, కెమెరామ్యాన్, అదేలాగా ఈ ప్రొజెక్టర్ స్క్రీన్ అరేంజ్ చేసిన పాస్టర్ సెంటర్ డైరెక్టర్, వారు సహాయం చేసిన ఫాదర్ ప్రేమ్, తర్వాత మన డైసెషన్ కోశాధికారి ఫాదర్ క్రీస్తు రమేష్, వారి బృందం, ప్రతి ఒక్కరికి ప్రియ మిత్రులారా నా తరపున, మా ఎక్యుమెనికల్ కమిషన్ తరపున కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను. వీరందరూ ఏదో ఒక విధంగా చేయి వేయకపోతే ఈరోజు ఈ సమావేశం ఇంత చక్కగా జరిగి ఉండేది కాదు. కాబట్టి వారందరికీ కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశపూర్వకంగా మర్చిపోలేదు. అలా ఒకవేళ మర్చిపోయి ఉంటే అది నిజంగా పొరపాటు, కాబట్టి మన్నించండి. కాబట్టి ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఇది చివరి ఆశీర్వాదం ఉంటుంది. బిషప్ గారు చివరి ఆశీర్వాదం ఇస్తారు. అది అయిపోయిన వెంటనే ఒక గ్రూప్ ఫోటోకి అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. 2 గ్రూప్ ఫోటోస్, మొదటిగా అందరం ఒక గ్రూప్ ఫోటో, తర్వాత ఇతర క్రైస్తవ సంఘాల నుండి వచ్చిన నాయకులు అయితేనేమి, పాస్టర్లు అయితేనేమి బిషప్ గారితో ఫోటో, ఈ 2 ఫోటోల గురించి కూడా దయచేసి స్టేజ్ వద్దకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చివరి ఆశీర్వాదం అయిపోగానే చివరి ఆశీర్వాదం సమయంలో మరి అయిపోగానే ఒక చిన్న పాట కూడా పాడుకుందాం. ఆ సమయంలో అందరు కనుక ముందుకు వచ్చినట్లయితే గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. తర్వాత భోజన సదుపాయాలు అందరికీ అరేంజ్ చేసి పడ్డాయి, కాబట్టి ఆ చిన్న విందును స్వీకరించవలసిందిగా మేము కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరూ రాసుకోవాలి. ఇక్కడ ఉన్న అభిషిక్తులందరూ కూడా చేతులు చాచి ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును దయాపరుడైన తండ్రి, మేము సదా స్తుతించి ఆరాధించి మహిమపరుచుతున్నాము. మీ బిడ్డలంగా ఇక్కడ చేరిన మమ్మందరినీ, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆశీర్వదించండి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘాలను, సంఘంలోని ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా అందరిలోనూ మీ యొక్క ఆత్మ వరములతో నింపండి. మేమందరం మీ యొక్క ఏక శరీరంగా, ఈ శరీరంలోని వివిధ అంగాలుగా మేము పనిచేసి ఐక్యతతో, సమన్వయంతో మెలుగులాగున చేయండి. మేము పరస్పరం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి జీవించటం ద్వారా మీ శిష్యులుగా ఈ లోకమంతా కూడా గుర్తించినట్లు చేయండి. మా దేశంలోని క్రైస్తవ సంఘాలను దీవించి పరిరక్షించి కాపాడండి. హింసలను, బాధలను ఎదుర్కొంటున్నటువంటి అనేక మందికి మీరు అండగా నిలబడండి, వారికి సహాయపడండి.
మా దేశ పాలకులను అధికారులను ఆశీర్వదించి వారు చక్కనైన విధంగా న్యాయమైన విధంగా పరిపాలన సాగించినట్లును దీవించండి. మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. సర్వోన్నతుడైన దేవుడు తండ్రి, కుమార, పవిత్రాత్మ మేమందరినీ దీవించి తన ఆత్మశక్తితో నడిపింతురుగాక. సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.